హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను అన్బాక్స్ చేయబోతున్నాను ఒక రీఫర్బిష్డ్ ఐఫోన్ ఎక్స్ అనమాట. ఈ మొబైల్ అనేది మనకి 2017 అయితే రిలీజ్ అయింది అండ్ ఇది ఫస్ట్ ఐఫోన్ అని చెప్పొచ్చు. నాచ్ డిజైన్, అది కూడా టచ్ ఐడి లేకుండా రిలీజ్ చేసింది ఐఫోన్ అనేది. ఐఫోన్ 8 తర్వాత ఇదే అనమాట రిలీజ్ చేసింది. ఐఫోన్ 9 అయితే రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేసిన టైంలో ఈ మొబైల్ మనకి క్లోజ్ టు 1 lakh రూపీస్ అయితే అమ్మారనమాట ఇండియాలో. అండ్ చాలా మంది అయితే కొన్నారు కూడా. అది ఇంకా క్రేజీ థింగ్ అని చెప్పొచ్చు. అంటే 2017లోనే 1 lakh రూపీస్ పెట్టి కొన్నారంటే ఎంత రిచో చెప్పొచ్చు కొన్న వాళ్ళు. ఈ వీడియోలో మీకు చూపిపోతున్నాను ఈ రీఫర్బిష్డ్ ఐఫోన్ బాక్స్ లోపల ఏమేమి వస్తాయి. అంతేకాకుండా ఒక సాఫ్ట్వేర్ టూల్ కూడా అయితే ఉందన్నమాట, 3U టూల్స్ అని. దాని ద్వారా ఏంటంటే మనం ఐఫోన్ యొక్క బ్యాటరీ హెల్త్ ని కూడా అయితే చెక్ చేయొచ్చు. చాలా మంది నేను ఐఫోన్ 13 మీరు రివ్యూ చేసినప్పుడు అడిగారు అనమాట, చూపి అని చెప్పి. నేను యాక్చువల్గా చెక్ చేసిన అది జెన్యూన్ గానే ఉందన్నమాట, బట్ వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయాను. కానీ ఇప్పుడైతే మనకి టైం కుదిరింది కాబట్టి మీకు డీటెయిల్ గా అయితే చూపిస్తాను. సో దీనివల్ల ఏంటంటే మనకి బ్యాటరీ హెల్త్ అనేది జెన్యూన్ కాదని కూడా తెలిసిపోతుంది ఈ వెబ్సైట్ నుంచి కొన్న మొబైల్ ఫోన్స్ అనేది. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే రీఫర్బిష్డ్ మార్కెట్ ఫుల్ ఆఫ్ స్కామ్స్ అయితే ఉందన్నమాట. చాలా మార్కెట్స్ అయితే వస్తున్నాయి. కొంతమంది ముందే డబ్బులు తీసుకుంటారు బట్ మొబైల్ అయితే కరెక్ట్ పంపారు. కొంతమంది క్యాష్ ఆన్ డెలివరీ అని చెప్తారు బట్ మొబైల్ అయితే కరెక్ట్ సెండ్ చేయరు. ఈవెన్ దో కరెక్ట్ మొబైల్ సెండ్ చేసినా కూడా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. రిటర్న్ పాలసీ ఉండదు, కస్టమర్ సపోర్ట్ ఉండదు. సో చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయన్నమాట. చూద్దాం ఈ రీఫర్బిష్డ్ మొబైల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని. బాక్స్ లోపల చూసినట్లయితే మనకి మొబైల్ ఫోన్ ఉంది. మొబైల్ ఫోన్ కింద కొన్ని ఇన్ఫర్మేషన్ కార్డ్స్, అలాగే వారంటీ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. తర్వాత ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది. ఇంకా దాని కింద చూసినట్లయితే ఒక USB Type-C to లైట్నింగ్ కేబుల్ అయితే ఉందన్నమాట. దీంట్లో మనకి ఎటువంటి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు. ఒకవేళ మీకు ఛార్జర్ కావాలంటే మీరు సపరేట్ గా కొంచెం ఎక్స్ట్రా మనీ యాడ్ చేసి కొనుక్కోవచ్చు అనమాట ఈ వెబ్సైట్ నుంచే. కానీ అది ఒరిజినల్ ఛార్జర్ అయితే కాదనమాట. ఇది ఒకటి మీరు నోట్ చేసుకోండి. ఈ మొబైల్ నేను అరౌండ్ 16,245 రూపీస్ అయితే కొన్నాను అనమాట, ఇంక్లూడింగ్ ఆఫర్స్. అండ్ మొబైల్ అనేది ఈ చిన్న బాక్స్ లో అయితే ఉంది. ఈ బాక్స్ నుంచి ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ థింగ్ అంటే నా హ్యాండ్ లో మొబైల్ పట్టుకోగానే నాకు వచ్చిన ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేసి చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంది యూస్ చేయడానికి. మొబైల్ ఫోన్ అనేది సింగిల్ హ్యాండ్ లో చాలా సాలిడ్ గా అయితే ఉందన్నమాట. నేనైతే మొబైల్ ఫోన్ ని నీట్ గా చెక్ చేశాను అవుట్ సైడ్, అంటే ఫిజికల్ కండిషన్ అనేది ఏమైనా స్క్రాచెస్ ఉన్నాయా, డెంట్స్ ఉన్నాయా, అండ్ స్క్రీన్ లో ఏమైనా పెద్ద పెద్ద స్క్రాచెస్ ఉన్నాయని చెప్పని. సర్ప్రైజింగ్ గా నాకైతే ఎటువంటివి కనపడలేదన్నమాట. ఇది చూడడానికి బ్రాండ్ న్యూ మొబైల్ ఫోన్ లానే ఉంది. అంటే మొబైల్ కొన్ని ఒక 2 weeks 3 weeks యూస్ చేస్తే అక్కడక్కడ డస్ట్ పార్టికల్స్ ఉంటాయి చూసారా, ఆ విధంగా అయితే ఉందన్నమాట. ఈవెన్ డిస్ప్లే కూడా చాలా బాగుంది అండ్ ఎటువంటి స్క్రాచెస్ కూడా అయితే లేదనమాట. ఇంకా బటన్స్ చెక్ చేశాను, బటన్స్ కూడా చాలా బాగా అయితే వర్క్ అవుతున్నాయి, ఎటువంటి ఇష్యూ అయితే లేదు. సో ఓవరాల్ గా ఈ మొబైల్ ఫేర్ మోడల్ అయినా కూడా మనకి చూడడానికి సూపర్, ఇంకా లేదంటే గుడ్ కండిషన్ లో అయితే ఉంది. నేనైతే ఈ ఐఫోన్ క్విక్ గా సెటప్ చేసి మెయిన్ స్క్రీన్ అయితే మీట్ అవుతాను. ఒకవేళ మీరు ఈ ఐఫోన్ ఎలా సెటప్ చేయాలి తెలియదు అంటే నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో అయితే పోస్ట్ చేశాను అనమాట. ఆ వీడియో చెక్ చేసి మీకు డీటెయిల్ అయితే తెలుస్తుంది, ఎస్పెషల్ గా మీరు ఆండ్రాయిడ్ టు ఐఫోన్ షిఫ్ట్ అవుతున్నారు అంటే. సో సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసినట్లయితే కొన్ని అప్లికేషన్స్ అనేది డౌన్లోడ్ అవుతున్నాయి బ్యాక్గ్రౌండ్ లో. మీన్ వైల్ మనం చెక్ చేద్దాం దీని యొక్క స్టోరేజ్ అనేది. ఇది వచ్చేసి 256 GB మోడల్ అనమాట. దీంట్లో మనకి అరౌండ్ 245 GB అయితే ఫ్రీ అయితే ఉంది. ఇక ర్యామ్ వచ్చేసి 6 GB అనమాట. ఈవెన్ నేను అప్డేట్స్ అయితే చెక్ చేస్తాను, దీనికి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. బట్ వెయిట్, అప్డేట్స్ అయితే అన్ని కంప్లీట్ అయిపోయాయి అనమాట దీనికి. ఇది మేబీ ప్రీవియస్ ఓనర్ అప్డేట్ చేయలేదు అనుకుంటాను, అందుకే ఇదే అనమాట లాస్ట్ అప్డేట్, iOS 16.7.11. నేనైతే దీని తర్వాత డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ అయితే చేస్తాను. సో ఇప్పుడు చూద్దాం బ్యాటరీ హెల్త్ అనేది 3U సాఫ్ట్వేర్ టూల్ యూజ్ చేసి. నేనైతే నా ల్యాప్టాప్ అయితే కనెక్ట్ చేశాను ఈ ఐఫోన్ ని లైట్నింగ్ టు USB-C కేబుల్ ద్వారా. ఒకవేళ మీరు యూస్ చేస్తున్న ల్యాప్టాప్ కి Type-C స్లాట్ లేదు అంటే మీరు ఒక కన్వర్టర్ అయితే యూస్ చేయాలన్నమాట. కనెక్ట్ చేసిన వెంటనే ఈ సాఫ్ట్వేర్ అయితే డిటెక్ట్ చేసింది ఈ ఐఫోన్ ని. ఇక్కడ చూస్తే మీకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అఫ్ కోర్స్ నేనైతే బ్లర్ అయితే చేశాను, చాలా సెన్సిటివ్ డేటా కూడా ఉందన్నమాట దీంట్లో. ఓన్లీ మీకు బ్యాటరీ హెల్త్ మాత్రమే చూపిస్తాను. ఇక్కడ చూసినట్లయితే హెల్త్ అనేది 100% అయితే ఉంది. అండ్ ఇక్కడ చూస్తే ఛార్జింగ్ కూడా ఓన్లీ 1 time అయితే ఉందన్నమాట. అంటే ప్రెజెంట్ నేను ఛార్జ్ చేస్తున్నాను కదా అదే. ఈవెన్ మొబైల్ ఫోన్ లో చూసినా కూడా బ్యాటరీ హెల్త్ అనేది 100% అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంటుంది అసలు ఇది జెన్యూనా కాదా అని చెప్పని ఈ రీఫర్బిష్డ్ వెబ్సైట్ నుంచి. నేనైతే ట్రస్ట్ చేస్తాను దీన్ని, బికాస్ నా దగ్గర ఉన్న కొన్ని ఆల్మోస్ట్ MacBook Air కూడా అనమాట నేను ఈ వెబ్సైట్ నుంచే కొన్నాను. స్టిల్ ఇప్పుడు కూడా అయితే వర్క్ అవుతుంది, ఎటువంటి ఇష్యూస్ అయితే లేదు. ప్రీవియస్ గా OnePlus 5 కూడా అయితే కొన్నాను. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళ యొక్క సర్వీస్ సెంటర్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదేమి పెయిడ్ గానీ స్పాన్సర్డ్ రివ్యూ అయితే కాదనమాట. నార్మల్ గా మీరు ఎలా అయితే కొంటారో అలానే నేను కొని మీకు చెప్తున్నాను. దీని తర్వాత మొబైల్ కెమెరా టెస్ట్ చేశాను, సౌండ్ టెస్ట్ చేశాను, ఇంకా టచ్ గానీ వైబ్రేషన్ అన్ని అయితే చెక్ చేశాను అనమాట. అన్ని కరెక్ట్ వర్క్ అవుతున్నాయి, ఎటువంటి ఇష్యూస్ అయితే లేదు. వెరీ రేర్ కేసెస్ లోనే అనమాట ఈ వెబ్సైట్ నుంచి మనకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. బట్ చెక్ చేయడంలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అది మీకు బెస్ట్ థింగ్ అనేది చెప్తాను నేను. ఈవెన్ ఈ మొబైల్ మోడల్ నెంబర్ అయితే చెక్ చేసిన సెట్టింగ్స్ లో ఈ మోడల్ నెంబర్ అనేది మనకి F అయితే ఎండ్ అవ్వలేదు అనమాట. సో దీన్ని బట్టి చూస్తే ఇది రీఫర్బిష్డ్ మొబైల్ అయితే కాదు. అంటే మేబీ ఎవరైనా ఎక్స్చేంజ్ కో లేకుంటే క్యాష్ కోసం ఈ మొబైల్ అయితే సేల్ చేశారనమాట. ఇకపోతే ఇలాంటి డీల్స్ అనేది చాలా రేర్ గా అయితే ఉంటాయన్నమాట. కానీ ఒకటి నోట్ చేసుకోండి, ఈ వెబ్సైట్
చిప్సెట్ అనేది మనకి ఎటువంటి సీరియల్ నెంబర్ కానీ లేకుంటే ఎటువంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయదన్నమాట మొబైల్ కొనేటప్పుడు. మీరు మొబైల్ కొని అన్బాక్స్ చేసి ఓపెన్ చేసి చెక్ చేసేంత వరకు మీకు దాని సీరియల్ నెంబర్ అయితే తెలియదు అనమాట. ఈ మొబైల్ ఈ సంవత్సరంలో కొనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అసలు దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇప్పటికి కూడా స్టిల్ యూజ్ చేయలేదని చెప్పి తెలుసుకోవడానికి అనమాట. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఐఫోన్ ఎక్స్ గేమింగ్ రివ్యూ అనమాట. ఈ మొబైల్ వచ్చేసి 8 years అయితే అయింది రిలీజ్ అయ్యి. ఈ వీడియోలో చూద్దాం ఈ 8-year-old మొబైల్ ఫోన్ ఎలా హ్యాండిల్ చేస్తుంది గేమ్స్ అనేది, అండ్ ఏమైనా హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయా, అదే విధంగా ఏమైనా ల్యాగ్స్ కూడా ఏమైనా నోటీస్ చేశానని. నేనైతే ఈ వీడియోలో కొన్ని హెవీ గేమ్స్ అయితే ఆడబోతున్నాను. తర్వాత మీతో షేర్ చేసుకుంటాను ఎంత బ్యాటరీ డ్రాప్ అయింది ప్రతి ఒక్క గేమ్ తర్వాత టెంపరేచర్స్ ఎలా ఉన్నాయని చెప్పని, అది డిస్ప్లే సైడ్ అండ్ బ్యాక్ సైడ్ అనేది. ప్రజెంట్ వచ్చేసి నేను వైఫైకి అయితే కనెక్ట్ అయ్యాను. బ్యాటరీ వచ్చేసి 100% అయితే ఉందన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న గేమ్స్ నేను ఆడబోతున్నాను. టోటల్ 6 గేమ్స్ అనమాట. నేను ఈవెన్ అంబియంట్ టెంపరేచర్ కూడా అయితే చెక్ చేశాను, అదే రూమ్ టెంపరేచర్ కూడా. ఇది వచ్చేసి 29.9 degrees Celsius అయితే ఉంది. ఇంకొచ్చేసి ఇనిషియల్ టెంపరేచర్ డివైస్ చూసుకున్నట్లయితే డిస్ప్లే సైడ్ 33.2 degrees Celsius అయితే ఉందన్నమాట. ఫస్ట్ ఆడబోతున్న గేమ్ వచ్చేసి పబ్జీ. సో లెట్స్ స్టార్ట్. నేనైతే ప్రతి ఒక్క గేమ్ ఆల్మోస్ట్ 10 minutes ప్లస్ అయితే ఆడతాను అనమాట. తర్వాత మీతో షేర్ చేసుకుంటాను బ్యాటరీ ఎంత డ్రాప్ అయింది, అదే విధంగా టెంపరేచర్స్ ఎంత రీచ్ అయిందని మాక్సిమం అనేది. ఈ ఐఫోన్ ఎక్స్ వచ్చేసి యాపిల్ A11 చిప్సెట్ అయితే వస్తుందన్నమాట. ఇది ఒక 10 nanometer ప్రాసెసర్. 10 nanometer అంటే లైక్ ప్రెసెంట్ ఉన్నదంతా కంపేర్ చేస్తే ఎంత ఓల్డ్ చెప్పొచ్చు అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది 10 nanometer కాబట్టి బ్యాటరీ ఎక్కువ తీసుకుంటుంది, అండ్ ఆల్సో టెంపరేచర్స్ కూడా ఎక్కువ అయితే క్రాస్ అవుతుందని. నేను అజ్యూమ్ చేస్తుంది 40 degrees Celsius ఈజీగా అయితే క్రాస్ అయిపోతుందని. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు తెలుస్తుంది ఎంత టెంపరేచర్ రీచ్ అయింది మాక్సిమం అనేది ప్రతి ఒక్క గేమ్ లో. నేనైతే ప్రతి ఒక్క గేమ్ ని ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను అనమాట, బికాస్ మీకు రిజల్ట్స్ మాత్రమే చూపించాలని చెప్పని. ఒకవేళ మీరు గేమ్ ప్లే కూడా చూడాలి అంటే యూట్యూబ్ సెట్టింగ్స్లో ప్లేబ్యాక్లో స్పీడ్ అనేది డిక్రీజ్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకోవడం ద్వారా మీరు కరెక్ట్గా అయితే గేమ్ ప్లేని కూడా అయితే వాచ్ చేయొచ్చు అనమాట. ఆల్ రైట్, 10 minutes తర్వాత బ్యాటరీ అనేది స్టిల్ 100% అయితే ఉందన్నమాట. అండ్ ఎటువంటి ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ ఏమైతే నోటీస్ చేయలేదు. నాకైతే ఇది స్టిల్ షాకింగ్ అయితే ఉంది. ఈ 8-year-old మొబైల్ ఫోన్ స్టిల్ ఇప్పటికి కూడా గేమ్ని ఎంత బాగా హ్యాండిల్ చేసిందని చెప్పని. కానీ ఇది టూ ఎర్లీ అని చెప్పొచ్చు డిసైడ్ అవ్వడానికి. ఇంకా మనకి 5 more గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి కూడా టెస్ట్ చేసి తర్వాత లాస్ట్ అయితే మీకు చెప్తాను. ఇంకా టెంపరేచర్ వచ్చేసి డిస్ప్లే సైడ్ 41.9 degrees Celsius అయితే ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 41.3 degrees Celsius అయితే ఉంది. నేను నెక్స్ట్ ఆడబోతున్న గేమ్ వచ్చేసి ఈ ఫుట్బాల్. అండ్ చాలా మంది అయితే సజెషన్ ఇచ్చారనమాట ఈ గేమ్ ఆడమని నెక్స్ట్ గేమింగ్ రివ్యూలో. అందుకే గేమ్ అయితే యాడ్ చేశాను ఈ రివ్యూలో. ఒకవేళ మీ దగ్గర ఏమైనా గేమ్స్ అనేది అంటే పలానా గేమ్ బాగుంటుంది, ఇది ఆడితే ఆ హెవీ గేమ్ని ఆడడం ద్వారా ఆ ప్రాసెసర్ యొక్క పర్ఫార్మెన్స్, అసలు సిసలైన పర్ఫార్మెన్స్ మనకు తెలుస్తుంది అంటే ఆ గేమ్ అనేది కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నేను నెక్స్ట్ గేమింగ్ రివ్యూలో అంటే వేరే మొబైల్తో ఏదైనా సరే చేస్తున్నప్పుడు ఆ గేమ్ని అయితే యాడ్ చేస్తాను. ఇకపోతే ఈ ఫుట్బాల్ గేమ్ అనేది నేను ఫస్ట్ టైం అయితే ఆడుతున్నాను అనమాట. అఫ్ కోర్స్ ఈ రివ్యూ ముందు కొద్దిసేపు అయితే ఆడాను కానీ బట్ ఇదైతే ఫస్ట్ టైం అని చెప్తాను నేను. ఒకవేళ నా గేమింగ్ స్కిల్స్ అఫ్ కోర్స్ బాగుండవు, బాగాలేవని చెప్పని మళ్ళీ కామెంట్ అయితే చేయకండి. నాకు తెలుసు నేను మరీ అంత గ్రేట్ అయితే కాదు ఈ ఫుట్బాల్లో. ఆల్రెడీ 21 minutes అయితే కంప్లీట్ అయింది ఈ గేమ్ ప్లేలో. బ్యాటరీ వచ్చేసి 96% దగ్గర అయితే ఉందన్నమాట. నేనైతే ఒకటి అబ్జర్వ్ చేశాను ఐఫోన్స్లో, ఈ ఐఫోన్ ఎక్స్ అనే కాదు ప్రీవియస్గా రివ్యూ చేసిన 13 mini ఇంకా ముందున్న ఐఫోన్ SE మోడల్స్ అవన్నీ కూడా ఏంటంటే 100% బ్యాటరీ ఉన్నప్పుడు మంచిగా హోల్డింగ్ కెపాసిటీ బాగుంటుంది అనమాట. అంటే మనకి 100%లో చేసే టాస్క్లన్నీ కూడా మనం ఒకవేళ బ్యాటరీ 90% వచ్చినప్పుడు చేసామనుకోండి, అది అమాంతంగా 5% 8% అయితే డ్రాప్ అయిపోతుంది అనమాట. సో ఈ హోల్డింగ్ కెపాసిటీ చాలా బాగుంది ఐఫోన్స్లో. బట్ వన్స్ 1% డ్రాప్ అయిందా అంటే లైక్ 99% వచ్చినా కూడా చాలు, ఇంకా బ్యాటరీ ఫాస్ట్గా అయితే డ్రైన్ అయిపోతుంది. అఫ్ కోర్స్ మీరు యూస్ చేసిన యాప్స్ని బట్టి ఇది మళ్ళీ చేంజ్ కూడా అయితే అవుతుంది అనమాట. ఇంకా టెంపరేచర్ వచ్చేసి డిస్ప్లే సైడ్ 38.6 degrees Celsius అయితే ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 38.4 degrees Celsius అయితే ఉంది. ఇక ముందు గేమ్తో కంపేర్ చేసుకున్నట్లయితే టెంపరేచర్ కొంచెం డ్రాప్ అయితే అయ్యాయి. నేనైతే కంఫర్టబుల్గా అయితే చేతిలో పట్టుకొని ఆడుతున్నాను ఎటువంటి ఇష్యూస్ లేకుండా. అండ్ బై ద వే నేను ఈ ఎంటైర్ గేమ్ ప్లేలో ఈ ఎంటైర్ గేమింగ్ రివ్యూలో ఎటువంటి బ్యాక్ కేస్ అయితే యూస్ చేయట్లేదు ఈ మొబైల్ ఫోన్కి. నెక్స్ట్ ఆడిపోతున్న గేమ్ వచ్చేసి జెన్షన్ ఇంపాక్ట్. ఇది ఒక హెవీ గ్రాఫికలీ ఇంటెన్సివ్ గేమ్ అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ గేమ్లో చాలా ల్యాగ్స్ అయితే నోటీస్ చేస్తున్నానని. చూద్దాం కొన్ని నిమిషాలు ఆడిన తర్వాత ఎలా ఉంటుందని. ఆల్ రైట్, కొన్ని నిమిషాలు ఆడిన తర్వాత గేమ్ ప్లేలో నేనైతే ముందు అనుకున్న విధంగా ల్యాగ్స్ అయితే నోటీస్ చేశాను అనమాట. కానీ ఎక్కువ అయితే కాదు,
అవుట్ ఆఫ్ 10లో 2 టైమ్స్ అయితే నోటీస్ చేశాను. ఇంకా టైమింగ్ చూసుకున్నట్టయితే మనం 31 మినిట్స్ ప్లస్ అయితే క్రాస్ అయిపోయాం. బ్యాటరీ వచ్చేసి 89% దగ్గర అయితే ఉందన్నమాట. ఇంకా టెంపరేచర్ వచ్చేసి డిస్ప్లే సైడ్ 42.2 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 43.9 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. నెక్స్ట్ ఆడబోతున్న గేమ్ వచ్చేసి షాడో ఫైట్ 4. చూద్దాం ఈ ప్రాసెసర్ ఈ గేమ్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది అని. ఆల్రైట్, కొన్ని నిమిషాలు ఈ గేమ్ని ఆడిన తర్వాత బ్యాటరీ అనేది 82% అయితే వచ్చేసింది అనమాట. ఇంకా టెంపరేచర్ వచ్చేసి డిస్ప్లే సైడ్ 42 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 42.6 డిగ్రీస్ సెల్సియస్ అయితే ఉంది. ఈ టెంపరేచర్స్ అనేది చాలా క్విక్గా అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి అనమాట ఈచ్ గేమ్ తర్వాత. నేనైతే అది నోటీస్ చేశాను. అండ్ ఆల్సో నేనైతే ఇప్పుడు కొంచెం అన్కంఫర్టబుల్గా అయితే ఫీల్ అవుతున్నాను అనమాట మొబైల్ని చేతిలో పట్టుకొని ఆడాలంటే, బికాస్ మనకి ఇది చుట్టూ స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఆడబోతున్న గేమ్ వచ్చేసి కాల్ ఆఫ్ డ్యూటీ. చూద్దాం ఈ గేమ్ ప్లే తర్వాత ఏమైనా ల్యాగ్స్ కానీ ఏమైనా నోటీస్ చేశాను. ఆల్రైట్, కొన్ని నిమిషాలు ఈ గేమ్ ఆడిన తర్వాత బ్యాటరీ అనేది 75% అయితే డ్రాప్ అయింది. అండ్ ఎటువంటి ల్యాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నోటీస్ చేయలేదన్నమాట ఈ గేమ్లో. ఇంకా టెంపరేచర్ వచ్చేసి డిస్ప్లే సైడ్ 41.6 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 40.7 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. అండ్ బై ద వే గైస్, ఈ బ్యాటరీ హెల్త్ అనేది ఈ ఐఫోన్ ఎక్స్ యొక్క బ్యాటరీ హెల్త్ అనేది 100% అయితే ఉందన్నమాట. నేను ఈవెన్ 3U సాఫ్ట్వేర్ టూల్ ద్వారా చెక్ చేశాను. అది అన్బాక్సింగ్ వీడియో అయితే మీకు చూపించాను అనమాట. ఆ వీడియో చూస్తే మీకు డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. ఇక లాస్ట్ గేమ్ వచ్చేసి ఈ గేమింగ్ రివ్యూలో ఆస్ఫాల్ట్ కార్ రేసింగ్. ఇది కూడా ఒక గ్రాఫికలీ హెవీ గేమ్ అని చెప్పొచ్చు. ఇంకపోతే మనకి ఈ సీనరీస్ కూడా ఫాస్ట్గా అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. సో చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తుంది ఈ గేమ్ అనేది. ఆల్రైట్, ఈ గేమ్ అనేది కొద్ది నిమిషాలు ఆడిన తర్వాత మనం 1 hour మార్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇకపోతే ల్యాగ్స్ అలాగే ఫ్రేమ్ డ్రాప్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఎస్ నేనైతే నోటీస్ చేశాను ఈ గేమ్లో. నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను అవుతుందని చెప్పని. ఎస్ అయ్యిందనమాట. మరీ ఎక్కువ అయితే కాదు, 3 out of 10 అయితే చెప్తాను అనమాట. ఇంకా బ్యాటరీ వచ్చేసి 70% అయితే వచ్చేసింది. ఇంకా టెంపరేచర్ చూసుకున్నట్లయితే డిస్ప్లే సైడ్ 42.8 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 43.7 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కంటిన్యూస్గా టెంపరేచర్స్ ఇంక్రీజ్ అయితే అవుతూనే ఉన్నాయన్నమాట. మనం ఒకవేళ హెవీ గేమ్స్ కానీ గ్రాఫికల్లీ ఎక్కువ ఉన్న గేమ్స్ ఆడుతున్నట్లయితే. సో ఇప్పుడు వచ్చి అందరికీ క్వశ్చన్ ఏంటంటే, ఈ ఐఫోన్ ఎక్స్ గేమింగ్కి సెట్ అవుతుందా లేదా అంటే, దీని షార్ట్ ఆన్సర్ వచ్చేసి ఎస్. కానీ ఒకవేళ మీకు హీటింగ్ ఇష్యూస్తో ప్రాబ్లం లేదు అండ్ హెవీ గేమ్స్ ఆడుతున్నారు అంటే గ్రాఫికలీ ఎక్కువ ఉన్న గేమ్స్ ఆడుతున్నారు అన్నప్పుడు ల్యాగ్స్ వచ్చినా పర్లేదు అంటే ఎస్ ఇట్స్ గుడ్ అనమాట. లేదు మాకు హీటింగ్ ఇష్యూస్ ఉండకూడదు అండ్ ల్యాగ్స్ కూడా ఏమి ఉండకూడదు గేమ్లో అంటే నో అనేది చెప్తాను నేను. ఒకవేళ మీరు బేసిక్ గేమ్స్ లైక్ సబ్వే సర్ఫర్స్ కానీ టెంపుల్ రన్ లేకుంటే ఆర్ ఈవెన్ లూడో గేమ్ ఆడినా సరే మీరు టెంపరేచర్స్ మరీ ఇంత అయితే నోటీస్ చేయాలన్నమాట. ఈవెన్ బ్యాటరీ కూడా ఇంత అయితే డ్రాప్ అవ్వదు. సో ఇదన్నమాట గైస్ ఈ ఐఫోన్ ఎక్స్ గేమింగ్ రివ్యూ ఈ సంవత్సరంలో. నాకైతే రియలీ షాకింగ్ అనమాట. అసలు ఎలా ఈ 8-year-old మొబైల్ ఫోన్ స్టిల్ ఇప్పటికీ ప్రెసెంట్ ఉన్న హై గేమ్స్ కూడా అయితే హ్యాండిల్ చేయగలుగుతుందని చెప్పని. ఇక్కడ మనం కంపల్సరీగా అప్రిషియేట్ చేయాల్సిందే యాపిల్ చిప్సెట్ కి అలాగే హార్డ్వేర్ కి అనమాట. మేబీ అందుకేనేమో చాలా మంది వన్స్ ఒకసారి ఐఫోన్ కొన్నారంటే ఐఫోన్స్లోనే ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ టైం వరకు అయితే యూస్ చేస్తారు. అదే ఆండ్రాయిడ్లో అనుకోండి వితిన్ 1 or 2 years లేకుంటే 3 years అయితే చేంజ్ చేసేస్తూ ఉంటారు. ఈ వీడియోలో మీకు చూపిపోతున్నాను బ్యాటరీ డ్రైన్ టెస్ట్ ఐఫోన్ ఎక్స్ది ఈ 2025లో అనమాట. ఎస్ ఇది ఒక 8-year-old ఐఫోన్, కానీ ఈ వీడియో వచ్చేసి ఒక ఫన్ అండ్ ఎక్స్పెరిమెంటల్ వేలో అయితే చేస్తున్నాను అనమాట. అందుకనే నేను ఈ రీఫర్బిష్డ్ ఐఫోన్ అయితే పర్చేస్ చేశాను రీసెంట్గా ఒక వెబ్సైట్ నుంచి. నేనైతే ఈ మొబైల్ కొనమని రికమెండ్ అయితే చేయను అనమాట, ఎస్పెషల్లీ ఈ సంవత్సరంలో.
దానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. అవన్నీ మీకు అప్కమింగ్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. బట్ కొన్ని ఎసెన్షియల్ ఫీచర్స్ లైక్ మీరు ఏదైనా ఆన్లైన్లో పేమెంట్ చేస్తున్నారు, లైక్ ఫోన్పే నుంచి, గూగుల్ పే నుంచి, లేకుంటే ఏదైనా సరే యూపీఐ యాప్స్ నుంచి అంటే అవి ఏమైతే వర్క్ అవ్వనమాట ఈ డివైస్లో. సో మేక్ షూర్, ఇంకా చాలా అయితే ఉన్నాయి, అవన్నీ మీకు ఫ్యూచర్ రాబోయే వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను. సో ఆ వీడియో మిస్ అవ్వకూడదు అంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ చేస్తున్నారు అంటే థ్యాంక్ యూ సో మచ్. ప్రజెంట్ వచ్చేసి బ్యాటరీ 92% అయితే ఉందన్నమాట. ఫస్ట్ అయితే నేను ఇన్స్టాగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఒక 10 minutes అయితే రీల్స్ అయితే ఆటోమేటిక్గా ఆ ఫీడ్లో అయితే పెట్టేస్తాను. చూద్దాం ఎంత బ్యాటరీ అనేది డ్రాప్ అయింది దాని తర్వాతనే. ఈ ఐఫోన్ ఎక్స్ ఫస్ట్ మొబైల్ అనమాట, నాచ్ డిజైన్తో రావడం, అదేవిధంగా టచ్ ఐడి లేకుండా అనమాట. ఈవెన్ ఇది రిలీజ్ అయ్యి 8 సంవత్సరాలు అయినా కూడా స్టిల్ ఈ మొబైల్ ఇప్పుడు కూడా వర్క్ అవుతుంది, ఎటువంటి మేజర్ హార్డ్వేర్ ఇష్యూస్ లేకుండా. సాఫ్ట్వేర్ వైజ్ అంటే మనకి అప్డేట్స్ అనేది స్టాప్ అయిపోయాయి అనమాట. లాస్ట్ అప్డేట్ వచ్చేసి ఇది iOS 16లోనే ఉంది. సో తర్వాత అప్డేట్స్ అయితే దీనికి రాలేదు. 10 minutes ఇన్స్టాగ్రామ్ యూస్ చేసిన తర్వాత బ్యాటరీ అనేది స్టిల్ 92% దగ్గర అయితే ఉందన్నమాట. ఇప్పుడైతే నేను ఒక యూట్యూబ్ వీడియోని అయితే ప్లే చేయబోతున్నాను, ఒక 10 minutes అనమాట. చూద్దాం ఎంత బ్యాటరీ అనేది డ్రాప్ అయిందని. అండ్ బై ద వే ఈ మొబైల్ ఉన్న బ్యాటరీ హెల్త్ వచ్చేసి 100% అనమాట. నేను ఈవెన్ అన్బాక్సింగ్ వీడియోలో అయితే చెక్ చేశాను 3U సాఫ్ట్వేర్ టూల్ ద్వారా, దాంట్లో కూడా 100% చూపించింది అనమాట. నేను ఇంకా బోల్డెన్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను ఈ ఐఫోన్ ఎక్స్ ఈ 2025లో. కింద డిస్క్రిప్షన్ బాక్స్ లేకుంటే కామెంట్ సెక్షన్లో చెక్ చేయండి, మీకు మరిన్ని వీడియోస్ అయితే కనిపిస్తాయి, లింక్స్ అనమాట. నేను ఈ యూట్యూబ్ వీడియోని ప్లే చేసిన టైంలో ఒకటైతే నోటీస్ చేశాను, ఈవెన్ దో నేను ప్లే చేస్తున్న వీడియో HDR కి అలాగే 4K కాంటెంట్కి సపోర్ట్ చేసినా కూడా ఈ ఐఫోన్ ఎక్స్ మాత్రం కేవలం 1080p మాత్రమే సపోర్ట్ చేస్తుంది అనమాట వీడియో ప్లేబ్యాక్, అండ్ HDR ఆప్షన్ కూడా అయితే చూపించట్లేదు. 10 minutes యూట్యూబ్ వీడియో ప్లేబ్యాక్ తర్వాత బ్యాటరీ లెవెల్ వచ్చేసి 89% అనమాట. అండ్ మనం ఇప్పుడు 20 minutes మార్క్ నుండి అయితే క్రాస్ అయిపోయాం. ఇప్పుడైతే నేను ఒక వీడియోని అయితే రికార్డ్ చేయబోతున్నాను, అది కూడా 4K 60 FPS అనమాట, కెమెరా యాప్ యూస్ చేసి. చూద్దాం టెంపరేచర్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా, ఎంత బ్యాటరీ డ్రైన్ అవుతుంది. అండ్ ఈవెన్ నేను ఫ్లాష్ లైట్ని కూడా అయితే ఆన్ చేసి పెట్టాను ఈ వీడియో రికార్డింగ్ టైంలో, సో దట్ మనకు తెలుస్తుంది ఎంత టెంపరేచర్ రీచ్ అవుతుందని చెప్పని. అండ్ ఫ్లాష్ లైట్ ఏమైనా ఆఫ్ అయిపోతుందా అరౌండ్ 10 minutes వీడియో రికార్డింగ్లో అని. సో 10 minutes వీడియో రికార్డింగ్ తర్వాత బ్యాటరీ అనేది 83%కి అయితే వచ్చేసింది అనమాట. ఇంకా ఫోన్ అయితే చాలా అంటే చాలా వేడిగా అయితే ఉంది, పట్టుకోవడానికి కూడా కొంచెం ఇది చాలా ఇబ్బందిగా అయితే ఉందన్నమాట. ఇంకా ఫ్లాష్ లైట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇదైతే డిసేబుల్ అయితే అయిపోయింది, వార్నింగ్ సింబల్ వచ్చింది, అంటే ఎక్కువ టెంపరేచర్ వచ్చిందని చెప్పని. కూల్ అయిన తర్వాత మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు అని. నేను టెంపరేచర్ కూడా అయితే చెక్ చేశాను కెమెరా ఏరియా చుట్టూ, అది మాక్సిమం 46.1 degrees Celsius అయితే రీచ్ అవుతుంది. ఇది చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. అది కూడా బ్యాక్ కేస్ లేకుండా అయితే రికార్డ్ చేస్తాను, ఇక్కడ ఇది మీరు నోట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మొబైల్ని ఎక్కడ యూస్ చేయకుండా ఆన్ చేసేసి ఐడిల్ కండిషన్లో పెట్టేస్తాను అప్ టు 40 minutes మార్క్ వరకు అనమాట. చూద్దాం ఎంత బ్యాటరీ డ్రాప్ అవుతుంది దాని తర్వాత, అండ్ మొబైల్ కూల్ అయిందా లేదా అని. అండ్ బై ద వే గైస్, ఈ బ్యాటరీ డ్రైన్ టెస్ట్ వీడియోస్ అన్ని ఒక ఫన్ అండ్ ఎక్స్పెరిమెంటల్ వే అనమాట, అది కూడా ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో. మీకు తెలిసి ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే మొబైల్ ఫోన్ అనేది యూస్ చేస్తూ ఉంటారు. యూజువల్గా మనం కొన్ని నిమిషాలు మొబైల్ యూస్ చేస్తాం, తర్వాత లాక్ చేసేసి పాకెట్లో లేకుంటే బ్యాగ్లో అయితే పెట్టేస్తుంటాం అనమాట. సో ఈ టైప్ ఆఫ్ టెస్టింగ్ వీడియోస్ అన్ని ఒక రెఫరెన్స్ లాగా తీసుకోండి, అంతేగాని లేదు మాకు ఈ వీడియో చూసాం కాబట్టి ఇంతే బ్యాటరీ వస్తుంది, మాకు ఇంతే బెంచ్ మార్క్ అని సెట్ చేశారని మాత్రం అనుకోకండి. ప్రతి ఒక్కరికి ఇది అయితే చేంజ్ అవుతుంది. సో మొబైల్ అనేది ఐడియల్ కండిషన్లో పెట్టిన తర్వాత మనం 40 minutes మార్క్ అయితే క్రాస్ అయిపోయాం. బ్యాటరీ వచ్చేసి 81% అయితే ఉందన్నమాట. అండ్ మొబైల్ కూడా అయితే కూల్ అనేది అయిపోయింది. ఇప్పుడైతే నేను Geekbench యాప్ని అయితే రన్ చేస్తున్నాను, దీని ద్వారా మనకి స్కోర్స్ అయితే తెలుస్తాయి ఈ చిప్ సెట్ది. ఈ యాప్లో టెస్టింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కొద్దిసేపటికి యాప్ అనేది సడన్గా అయితే క్రాష్ అయిపోయింది అనమాట. నేనైతే మళ్ళీ రీస్టార్ట్ అయితే చేశాను, అండ్ CPU GPU 2 ఆప్షన్స్ ఉంటాయి కదా, సో వేరే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అయితే టెస్టింగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్నవి స్కోర్స్ అనేది. సో ఈ టెస్ట్ తర్వాత బ్యాటరీ అనేది 77% అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే నేను ఇంకొక అప్లికేషన్ అయితే యూస్ చేస్తున్నాను, అది కూడా బెంచ్ మార్క్ కోసం అనమాట. దాని పేరు వచ్చేసి AnTuTu. ఇది కూడా అరౌండ్ 10 minutes ప్లస్ అయితే తీసుకుంటుంది, బట్ నేను హవర్కి అంటే ఒక గంట తర్వాత ఎంత బ్యాటరీ డ్రాప్ అయిందని చెప్పి మీకు క్లియర్గా అయితే షేర్ చేసుకుంటాను. నేను అనుకుంటున్నాను ఈ టెస్ట్ కూడా చాలా స్మూత్గా రన్ అవ్వాలి, ఎటువంటి యాప్ క్రాషెస్ లేకుండా. సో 1 hour అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. స్టిల్ ఈ టెస్ట్ అయితే రన్ అవుతుంది. సో బ్యాటరీ అనేది 1 hour తర్వాత 73% అయితే వచ్చేసింది. సో నేను ఈ టెస్ట్ అయితే కంటిన్యూ చేస్తాను, చూద్దాం కొద్దిసేపు తర్వాత ఏమవుతుందని. ఓ మై గాడ్, మళ్ళీనా ఈ యాప్ అనేది మళ్ళీ క్రాష్ అయితే అయిపోయింది అనమాట. అండ్ మొబైల్ కూడా చాలా వేడిగా అయితే అయిపోయింది. నేనైతే టెంపరేచర్ చెక్ చేశాను, బ్యాక్ సైడ్ అనేది మాక్సిమం 46.2 degrees వరకు అయితే రీచ్ అవుతుంది అనమాట. నేను అనుకుంటున్నాను మేబీ ఈ టెంపరేచర్ ఎక్కువ రైజ్ అవ్వడం వల్ల అండ్ ఆల్సో ఓల్డ్ చిప్ సెట్ వల్ల ఈ యాప్ అనేది క్రాష్ అవుతుందేమో అని చెప్పని. బట్ నేనైతే గివ్ అప్ అయితే ఇచ్చేసాను. సో నేనైతే మళ్ళీ టెస్ట్ అయితే చేయట్లేదు.
సో 1 అవర్ తర్వాత ఈ ఐఫోన్ ఎక్స్ 100% బ్యాటరీ హెల్త్ ఉండేది వచ్చేసి 19% బ్యాటరీని అయితే కన్జ్యూమ్ చేసింది. మనం స్టార్టింగ్లో చూసినట్లయితే 92% అయితే స్టార్ట్ చేసాం, ప్రెసెంట్ వచ్చేసి 73% అయితే ఉందన్నమాట. ఐ మీన్ 1 అవర్ తర్వాత. ఇది ప్రిటీ ఇంప్రెసివ్ అని చెప్పొచ్చు, ఈవెన్ దో ఇది 8-year-old మొబైల్ ఫోన్. అండ్ నేను ఎస్పెషల్గా చిప్సెట్ పరంగా మాట్లాడుతున్నాను. మనం చూసే ఉంటాం 8-year-old టైంలోనే మొబైల్ ఈ విధంగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది అంటే ప్రజెంట్ ఉన్న స్టాండర్డ్స్లో ఏ విధంగా ఇస్తుంది అనేది, అంటే అప్డేటెడ్ వర్షన్ అనమాట. సో ఎనీవే గైస్, ఇది ఒక జస్ట్ ఫన్ ఎక్స్పెరిమెంట్ మాత్రమే అనమాట. మళ్ళీ చెప్తున్నాను, నేనైతే ఈ మొబైల్ కొనమని రికమెండ్ అయితే చేయను అనమాట, ఈవెన్ దో ఇది రీఫర్బిష్డ్ మొబైల్ ఫోన్ అయినా సరే. ఇది ఐఫోన్ ఎక్స్. ఎస్, మీరు వింద నిజమే, ఇది ఐఫోన్ ఎక్స్. ఈ ఫోన్ లాంచ్ అయ్యి 8 years అయితే అయిందనమాట. అది కూడా 2017 అయితే నవంబర్ ఆ మంత్ అయితే రిలీజ్ అయింది. బట్ ఎనీవేస్, ఈ వీడియోలో నేనైతే ఈ మొబైల్ యొక్క కెమెరా టెస్టింగ్ అయితే చేయబోతున్నాను ఈ సంవత్సరం, అంటే 2025 అనమాట. అసలు ఎలా పర్ఫామ్ చేస్తుంది ఏంటని చెప్పని నేను ఫొటోస్ అలాగే వీడియోస్ రెండు అయితే రికార్డ్ చేశాను, అది కూడా డే టైమ్ అండ్ నైట్ టైమ్ కండిషన్స్లో అనమాట. సో చూద్దాం. అండ్ ఇది ఒక ఫన్ అండ్ ఎక్స్పెరిమెంటల్ వే లాగా అనమాట, అంతేగాని నేను ఈ మొబైల్ కొనమని అయితే ఎవరికి రికమెండ్ అయితే చేయను. దీనికి అప్డేట్స్ అన్ని కూడా స్టాప్ అయితే అయిపోయాయి. సో ఫస్ట్ మనం కెమెరా స్పెసిఫికేషన్స్ అయితే స్టార్ట్ చేద్దాం. బ్యాక్ సైడ్ మనకి 2 కెమెరాస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మెయిన్ కెమెరా 12 మెగాపిక్సెల్, దీని అపెచర్ f1.8. సెకండ్ కెమెరా వచ్చేసి ఇది ఒక టెలీ లెన్స్ కెమెరా, దీని అపెచర్ వచ్చేసి f2.4. ఇంకా మెగాపిక్సెల్ వచ్చేసి 12 మెగాపిక్సెల్. ఇంకా ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా వచ్చేసి 7 మెగాపిక్సెల్, దీని అపెచర్ f2.2. ఇంకా వీడియో రికార్డింగ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ కెమెరా యూజ్ చేసి మాక్సిమం 4K 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో ఓన్లీ 1080p 30 FPS మాత్రమే. యాక్చువల్గా 4K 60 FPS ఆప్షన్ బై డిఫాల్ట్ మనకి కెమెరాలో అయితే చూపించదు, దాన్ని మనం సెట్టింగ్స్ లో అయితే టర్న్ ఆన్ అయితే చేయాలన్నమాట. అది కూడా నేను ఈ వీడియోలో మీకు చూపించాను ఎలా ఆన్ చేశాను అని. సో ఫస్ట్ మనం డే టైమ్ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే అబ్జర్వ్ చేద్దాం. ఈ మొబైల్లో మీరు 1x నుంచి అప్ టు 10x వరకు జూమ్ చేసి ఫొటోస్ అయితే క్లిక్ చేయొచ్చు అనమాట. నేను ప్రతి ఒక్క జూమ్ లెవెల్లో ఒక ఫోటో అయితే క్లిక్ చేశాను, అంటే టోటల్ 10 ఫొటోస్ అనమాట ఒకే సీన్ లో. 1x ఒకటి, 2x ఒకటి, 3x అలా అప్ టు 10x వరకు. మీరు ఇక్కడ నెంబరింగ్ కూడా అయితే అబ్జర్వ్ చేయొచ్చు, నేను ఇండివిజువల్ గా యాడ్ చేశాను. నాకైతే 1x అలాగే 2x ఫొటోస్ చాలా డీసెంట్ గా అండ్ షార్ప్ గా అండ్ డీటెయిల్స్ అయితే చాలా అయితే ఉన్నాయన్నమాట. ఒకవేళ మీరు 2x దాటి క్లిక్ చేస్తున్నారు ఫొటోస్ అంటే ఇమేజ్ క్వాలిటీ డ్రాప్ అవుతుంది అండ్ నాయిస్ కూడా ఎక్కువ అయితే పికప్ చేసుకుంటుంది. ఇక్కడ వచ్చి మీరు సైడ్ బై సైడ్ 1x అలాగే 10x ఎంత డిఫరెన్సెస్ ఉంది అని. ఈ సీన్ కాకుండా డిఫరెంట్ సీన్స్ లో కూడా నేను క్లిక్ అయితే చేశాను అనమాట. ఇక్కడ కనిపిస్తున్నవి అవే. సో అబ్జర్వ్ చేయొచ్చు మీరే ఎలా ఉంది ఏంటి అని. ఇవి వచ్చేసి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో క్లిక్ చేసిన ఫొటోస్ అనమాట. అది కూడా పోర్ట్రేట్ మోడ్ ఆన్ చేసి అలాగే పోర్ట్రేట్ మోడ్ ఆఫ్ చేసి, అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనేది అనమాట. ఈవెన్ దో ఇది 8-year-old మొబైల్ ఫోన్ అయినా కూడా సెల్ఫీ కెమెరాస్, ఐ మీన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఫొటోస్ చాలా బాగా అయితే వస్తున్నాయి. నేను అసలు ఆశ్చర్యపోయాను. ఇక్కడ కనిపిస్తుంది ఒక పెనోరామా షాట్ అనమాట. ఇది కూడా చాలా క్లీన్ గా నీట్ గా అయితే వచ్చింది అండ్ ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు నాకైతే. ఇప్పుడు చూడండి కొన్ని వీడియో శాంపుల్స్ ఫ్రంట్ అలాగే బ్యాక్ కెమెరాతో రికార్డ్ చేసినవి. గైస్, ఇది 4K 30 FPSలో రికార్డ్ చేస్తుంది బ్యాక్ ఫేసింగ్ కెమెరా యూజ్ చేసి. యాక్చువల్గా మనం 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. బట్ నేను టైం లైన్ కోసం అని చెప్పి 30 ఫ్రేమ్ రేట్లోనే రికార్డ్ చేస్తున్నాను 4Kలో. ఇక్కడ జడ్జ్ చేయొచ్చు ఎలా ఉంది స్టెబిలైజేషన్ యాజ్ వెల్ యాజ్ ఆడియో క్వాలిటీ అనేది. అండ్ మీకు కావాలనుకున్నట్లయితే జూమ్ కూడా అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇది 1x అయితే ఉంది, ఇది 2x, ఇది 3x, ఇది 4x, ఇది 5x అండ్ 6x. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట వీడియో క్వాలిటీ అనేది ఐఫోన్ నుంచి. ఆల్సో మీరు ఆడియో కూడా అయితే జడ్జ్ చేయొచ్చు ఎలా ఉంది ఏంటి అని. బై ద వే దీంట్లో ఇంకొకటి ఏంటంటే మీరు కెమెరాని అయితే ఫ్లిప్ చేయలేరనమాట రికార్డ్ చేసిన టైంలో. ఓన్లీ ఫొటోస్ అయితే క్యాప్చర్ చేయగలరు, కానీ అంటే ఫ్రంట్ టు బ్యాక్, బ్యాక్ టు ఫ్రంట్ ఆ కెమెరా షిఫ్ట్ చేసే ఆ ఫీజిబిలిటీ అయితే లేదు. నేను మళ్ళీ చూపిస్తాను జూమింగ్ అనేది. 1x, 2x, 3x, 4x, 5x అండ్ 6x. అగైన్ ఇది 1x అనమాట. హే గైస్, మీరు చూస్తున్న వీడియో వచ్చేసి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తుంది అనమాట. అది కూడా 1080p 30 FPSలో. దీంట్లో మనకి 4K రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదు. ప్రజెంట్ నేను హ్యాండ్లోనే మొబైల్ అనేది పట్టుకొని రికార్డ్ అయితే చేస్తున్నాను. జడ్జ్ చేయొచ్చు ఎలా ఉంది స్టెబిలైజేషన్ అని కూడా. అండ్ మీరైతే కెమెరా అయితే షిఫ్ట్ చేయలేరనమాట ఫ్రంట్ టు బ్యాక్ లేకుంటే బ్యాక్ టు ఫ్రంట్ రికార్డ్ చేసిన టైంలో, కానీ ఫొటోస్ అయితే క్లిక్ చేయగలరు. మెయిన్ థింగ్, ఒకవేళ మీరు వ్లాగింగ్ చేస్తున్నారంటే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. షేక్స్ అని ఈ విధంగా అయితే వస్తే మీరు ఒకవేళ హ్యాండ్లో పెట్టుకొని రికార్డ్ చేస్తున్నారు.
అది కూడా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి. అంటే ఇది ఒక స్లో మోషన్ వీడియో అనమాట. దీన్ని నేను 1080p 120 FPS లో అయితే రికార్డ్ చేశాను. ఎటువంటి 4K రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదు స్లో మోషన్ లో, మాక్సిమం 1080p అంతే అనమాట. ఈవెన్ కావాలనుకున్నట్లయితే 720p 240 FPS లో కూడా అయితే రికార్డ్ చేయొచ్చు, బట్ క్వాలిటీ మరీ అంత అద్భుతంగా అయితే ఉండదు అనమాట. ఇంకా కెమెరా ఇంటర్ఫేస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇది చాలా సిమిలర్ గా అయితే ఉంటుంది ప్రెసెంట్ డే ఉన్న మొబైల్ ఫోన్స్ తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఎందుకంటే దీంట్లో మనకి ఉన్న లాస్ట్ iOS అప్డేట్ వచ్చేసి 16 అనమాట. అంటే iOS 16. సంథింగ్ ఎంతో అయితే రన్ అవుతుంది. అదే లాస్ట్ అప్డేట్ ఈ మొబైల్ కి. సో మీరు iOS 16 లో ఏ కెమెరా ఇంటర్ఫేస్ అయితే చూస్తారో సేమ్ అదే అయితే ఉంటుంది దీంట్లో కూడా. ఇంకా ఈచ్ ఆప్షన్ కెమెరా యాప్ లో మనకి సపరేట్ గా అయితే ఉంటాయి అనమాట. సో మీరు లెఫ్ట్ నుంచి రైట్ కి స్వైప్ చేస్తే వేరే ఆప్షన్ షిఫ్ట్ అవ్వచ్చు, లేకుంటే రైట్ నుండి లెఫ్ట్ కి షిఫ్ట్ చేసి ఇంకో ఆప్షన్ అయితే షిఫ్ట్ అవ్వచ్చు. ఈ సెట్టింగ్స్ అన్ని కూడా మనకి ఐఫోన్స్ లో సేమ్ అనమాట. ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. మేబీ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మొబైల్స్ లో నెక్స్ట్ అప్కమింగ్ iOS అప్డేట్స్ లో చేంజ్ అవ్వచ్చేమో కానీ iOS 16 లో ఏదైతే ఉంటుందో అన్ని iOS మొబైల్స్ లో సేమ్ గా అయితే ఉంటుంది. సో అందుకే నేను ఇన్ డెప్త్ గా అయితే షేర్ చేయట్లేదు దీన్ని. ఇంకోటి, నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా దీంట్లో 4K 60 FPS ఆప్షన్ అయితే చూపించలేదు కెమెరాలో అని. దీనికోసం ఏం చేయాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ మనకి కెమెరా అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసాక అక్కడ మనకి 4K 60 FPS ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట. దాంతో పాటుగా మనకి ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుంది. అంటే ఈ 4K 60 FPS ఆప్షన్ కెమెరా యాప్లో కూడా చూపించాలని దాన్ని కూడా అయితే నేను ఎనేబుల్ చేశాను. సో దాని తర్వాత నాకు ఎటువంటి ఇష్యూస్ లేకుండా 4K 24, 30 or 60 FPS ఈజీగా అయితే షిఫ్ట్ చేసుకోగలను కెమెరా యాప్లో. ఇంకా ఈ మొబైల్ ఉన్న ఫొటోస్ యాప్ కానీ కెమెరా సెట్టింగ్స్ ఫీచర్స్ చెప్పాను కదా అన్ని సిమిలర్ గానే ఉంటాయి ప్రతి ఒక్క ఐఫోన్స్ తో కంపేర్ చేసుకున్నట్లయితే. సో ఇప్పుడు చూద్దాం ఫొటోస్ అండ్ వీడియో శాంపుల్స్, అది కూడా నైట్ టైం కండిషన్స్ లో. ఇక్కడ తీసిన ఫొటోస్ అన్ని కూడా డిఫరెంట్ జూమ్ లెవెల్స్ లో అనమాట. సేమ్ డే టైం కండిషన్స్ లో ఎలా అయితే క్లిక్ చేశానో, అంటే 1x ఫోటో, 2x ఫోటో, 3x అప్ టు 10x, సేమ్ అదే విధంగా 10 ఫొటోస్ అయితే క్లిక్ చేశాను. మీరు ఇక్కడ క్లియర్ డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు అనమాట. ఇకపోతే 1x అలాగే 2x ఫొటోస్ నాకైతే కొంచెం డీసెంట్ గా అయితే ఉన్నాయి. మరీ అంత అద్భుతంగా అయితే లేదు కానీ కొంచెం డీసెంట్ గా అయితే ఉన్నాయి అనమాట. వన్స్ మీరు 2x దాటి క్లిక్ చేస్తున్నారు అంటే మనకి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా డ్రాప్ అయిపోతుంది అండ్ నాయిస్ కూడా చాలా అయితే పిక్ చేసుకుంటుంది. ఇంకోటి, దీంట్లో నేను స్ట్రేంజ్ థింగ్ గమనించింది ఏంటంటే ఈ ఐఫోన్ ఎక్స్ లో ఎటువంటి డెడికేటెడ్ నైట్ మోడ్ ఆప్షన్ అయితే లేదనమాట. యాపిల్ అనేది ఈ మొబైల్ కి అయితే రిలీజ్ చేయలేదు. దీని తర్వాత నెక్స్ట్ మోడల్స్ అయితే ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసింది. నేను అనుకున్నాను ఇది త్రూ సాఫ్ట్వేర్ ద్వారా అయితే పుష్ చేస్తారని చెప్పని, బట్ ఐ డోంట్ నో వై యాపిల్ అయితే ఇది ఈ మొబైల్ కి అయితే లో లైట్ ఆప్షన్ అయితే అప్డేట్లు ఇవ్వలేదు అనమాట. ఇక్కడ కనిపిస్తున్నది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చి తీసిన ఫోటోస్ అనమాట. అది కూడా విత్ అండ్ వితౌట్ పోర్ట్రైట్ మోడ్. ఇకపోతే మనకి దీంట్లో స్క్రీన్ ఫ్లాష్ ఆప్షన్ అయితే ఉంది. ఫోటోస్ క్లిక్ చేసిన టైంలో అది పిచ్ డార్క్ కండిషన్స్ లో చాలా బాగా అయితే హెల్ప్ అవుతుంది. నేను ఇక్కడ క్లిక్ చేసిన ఫోటోస్ బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పని పిచ్ డార్క్ కండిషన్స్ లో, అంటే ఎటువంటి లైటింగ్స్ ఏమి ఉండవు అన్న సిచ్యువేషన్ లో. ఇప్పుడు చూడండి వీడియో శాంపుల్స్ ఫ్రంట్ అలాగే బ్యాక్ కెమెరాతో, అది కూడా పిచ్ డార్క్ కండిషన్స్ లో రికార్డ్ చేసినవి. గైస్ ఇది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేసిన వీడియో అనమాట. దీంట్లో మనకి ఎటువంటి స్క్రీన్ ఫ్లాష్ ఆప్షన్ అయితే లేదు, బట్ ఫొటోస్కి అయితే ఉందన్నమాట. ఒకవేళ ఇంకొక మొబైల్తో కనుక స్క్రీన్ ఫ్లాష్ ఆన్ చేసి రికార్డ్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది ఫుటేజ్ అనేది. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. హే గైస్, ఇప్పుడు మీరు చూసిన వీడియో బ్యాక్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తుంది అనమాట. యాక్చువల్గా నేను ఫ్లాష్ అయితే టర్న్ ఆన్ అయితే చేశాను, బట్ మరీ అంత స్ట్రాంగ్ అయితే ఎమిట్ అయితే చేయట్లేదు అనమాట. ఓన్లీ పర్సన్ కనుక ఇంత డిస్టెన్స్లో ఉన్నట్లయితే రికార్డ్ చేయొచ్చు, అంటే వాళ్ళ ఫేస్ కనిపిస్తుంది కరెక్ట్గా. బట్ మనకి ఎక్కువ అయితే చూపించలేదు అనమాట వీడియో అనేది. ఐ డోంట్ నో లైక్ ఫ్లాష్ లైట్ ఇంటెన్సిటీ తక్కువ ఉందనా లేకుంటే కెమెరా లెన్స్ ప్రాబ్లమో తెలియట్లేదు. ఈ వాల్ ఉంది చూసారా, ఈ వాల్ అనేది నేను కొంచెం వెనక్కి వెళ్ళే కొద్ది చూడండి అది డిసపియర్ అయితే అయిపోతుంది అనమాట. బట్ నా దగ్గర ఇంకొక మొబైల్ ఉంది సామ్సంగ్, దాన్ని చూపిస్తాను ఒక్క నిమిషం. ఇప్పుడు నేను మీకు సామ్సంగ్లో చూపిస్తాను. ఇది ఐఫోన్ అనమాట. ఇక్కడ చూసారా మీకు ఏం కనపడట్లేదు, బట్ సామ్సంగ్లో చూస్తే మనకి క్లారిటీగా అయితే కనిపిస్తుంది అక్కడ. ఓకే, అక్కడ వాల్ ఉంది అని చెప్పని ఫ్లాష్ లైట్ అనేది అంత స్ట్రాంగ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్ డిఫరెన్స్ అనేది చూసారా. సో మోస్ట్లీ నేను అనుకుంటున్నాను మేబీ లెన్స్ అపెచర్ వాల్యూ వల్ల ఏమైనా ఇట్లా అవుతుందని. సో యా, బట్ ఫ్లాష్ లైట్ అయితే మరీ అంత స్ట్రాంగ్ అయితే లేదనమాట. అంటే ఐ మీన్ వీడియో రికార్డ్ చేసిన టైంలో ఇక్కడ చూడొచ్చు మీరు ఈ మొబైల్ అయితే మనకి క్లియర్గా అయితే కనిపిస్తుంది ఆ వాల్ అనేది, బట్ దీంట్లో అయితే అసలు ఏం కనబడట్లేదు. ఈవెన్ నేను ఈ ఫ్లాష్ లైట్ ఆన్ చేసినా కూడా చాలా తక్కువ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు ఇండోర్ కండిషన్స్లో లైటింగ్ ఉన్న సిచ్యువేషన్స్లో వీడియోని రికార్డ్ చేస్తున్నారు, అది కూడా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 1080p 30 FPSలో అనమాట. ఇకపోతే మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో ఎటువంటి జూమ్ ఇన్ ఆర్ జూమ్ అవుట్ ఆప్షన్ అయితే లేదు, బట్ బ్యాక్ ఫేసింగ్ కెమెరాలో అయితే ఆ ఫీచర్ అయితే ఉందన్నమాట. ఒకవేళ మీరు వ్లాగ్ స్టైల్ లేకుంటే ఇండోర్ కండిషన్స్లో
వీడియోస్ చేస్తున్నారు యూట్యూబ్ కోసం అని ఇన్స్టాగ్రామ్ కానీ అంటే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఫుటేజ్ క్వాలిటీ అనేది. ఇది పెనోరామా షాట్ అనమాట నైట్ టైం కండిషన్స్ లో. మీరు ఇక్కడ అబ్జర్వ్ అయితే చేయొచ్చు డిఫరెన్స్ అనేది లైటింగ్ అండ్ క్వాలిటీ అనేది డే టైం అండ్ నైట్ టైం. అండ్ బై ద వే ఇవి రెండు సేమ్ లొకేషన్ లో క్లిక్ చేసింది అనమాట, ఒకటి డే టైం ఇంకోటి నైట్ టైం. చాలా డిఫరెన్స్ అయితే ఉంది అండ్ నైట్ మోడ్ ఆప్షన్ లేకపోవడం వల్ల చాలా చాలా డిఫరెన్స్ అయితే మనం నోటీస్ చేస్తున్నాం ఇక్కడ. సో పెనోరామా షాట్ నైట్ టైం కండిషన్స్ లో మరి అంత గ్రేట్ గా అయితే లేదనమాట. సో ఫైనలీ నా కెమెరా వర్డిక్ట్ వచ్చేసి అంటే ఈ ఐఫోన్ ఎక్స్ ఆఫ్టర్ 8 years తర్వాత అసలు బాగుందా బాగాలేదా అంటే, సి గైస్ ఐ నో ఈ మొబైల్ ఎవరైతే ఇప్పుడు పర్చేస్ చేయరు, ఒకవేళ యూస్ చేస్తున్నా కూడా మేబీ సెకండరీ మొబైల్ ఫోన్ లాగైతే యూస్ చేస్తుండొచ్చు, లేకుంటే లైక్ వెరీ రేర్ కేసెస్ అయితే యూస్ చేస్తుంటారు ఈ ఐఫోన్ ఎక్స్ అనేది. సో నేను ఈ వీడియోస్ అన్ని ఒక ఎక్స్పెరిమెంటల్ వే లాగైతే పోస్ట్ చేస్తున్నాను అంతే తప్ప దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఈ మొబైల్ కొనాలి మీరు నేను చెప్పిన దాని నుంచే కొనాలి అని చెప్పి లేదనమాట. జస్ట్ నేను ఒక నా యూజర్ ఒపీనియన్ అయితే షేర్ చేసుకుంటున్నాను అంతే. సో ఈ ఐఫోన్ ఎక్స్ కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే డే టైం కండిషన్స్ లో చాలా బాగా అయితే పర్ఫార్మ్ చేస్తుంది, ఎటువంటి డౌట్ అయితే లేదు. కానీ నైట్ టైం కండిషన్స్ లేకుంటే లో లైట్ కండిషన్స్ లో మరి అంత అద్భుతంగా అయితే లేదనమాట. ఇక ఫోటోస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే 1x అలాగే 2x అక్కడ వరకు బాగానే ఉన్నాయి, దాన్ని దాటి అనుకో జూమ్ చేసి క్లిక్ చేస్తున్నారు అంటే మరి అంత గ్రేట్ గా అయితే లేదు. ఈవెన్ మైక్రోఫోన్ ఐ మీన్ ఆ వీడియో రికార్డ్ చేసిన టైంలో ఆడియో క్వాలిటీ కూడా మరి అంత గ్రేట్ గా అయితే లేదనమాట. సో ఈవెన్ నేను లైక్ బ్యాక్ సైడ్ మొబైల్ అనేది హోల్డ్ చేసుకున్నాను సో దట్ మనకి ఆడియో అనేది ఫ్రంట్ నుంచి అలాగే సైడ్స్ నుంచి ఈజీగా డిస్ట్రిబ్యూట్ అవడానికి. బట్ స్టిల్ ఈ మొబైల్లో ఆడియో అంత అద్భుతంగా అయితే లేదనమాట వీడియో రికార్డ్ చేసిన టైంలో. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఐఫోన్ ఎక్స్ మొబైల్ ని ఛార్జ్ చేయడానికి ఎంత టైం పడుతుందని చెప్పని. ఇది ఒక 8-year-old మొబైల్ ఫోన్ అనమాట అండ్ నేను యూజ్ చేస్తున్న మొబైల్ యొక్క బ్యాటరీ హెల్త్ వచ్చేసి 100% అయితే ఉంది. నేనైతే ఎవ్రీ 10 minutes ఒకసారి ఎంత ఛార్జ్ అని చెప్పి మీతో షేర్ చేసుకుంటాను. సో లెట్ స్టార్ట్. నేను ఈ టెస్టింగ్ స్టార్ట్ చేస్తున్న టైంలో బ్యాటరీ వచ్చేసి 1% అయితే ఉందన్నమాట. నేనైతే వైఫైకి అయితే కనెక్ట్ అయ్యాను అండ్ ఎటువంటి సిమ్ కార్డ్ అయితే లేదు మొబైల్లో ఈ టెస్టింగ్ చేస్తున్న టైంలో. అంతేకాకుండా మీరు వేరే ఒక మొబైల్లో టైమర్ కూడా అయితే చూడొచ్చు, ఇక్కడ మీకు ట్రాన్స్పరెన్సీ కోసం అయితే యాడ్ చేశాను. ఈ ఐఫోన్ ఎక్స్ వచ్చేసి 2017 అయితే రిలీజ్ అయిందనమాట. నేను ఈ వీడియోస్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అసలు ఇంత ఓల్డ్ మొబైల్ ఫోన్స్ అసలు ఎలా వర్క్ అవుతాయి ఏంటి ఈ సంవత్సరంలో అండ్ ప్రెసెంట్ స్టాండర్డ్స్ కి అని. సో అందుకోసమే ఈ ఎక్స్పెరిమెంటల్ లాగా అయితే చేస్తున్నాను అనమాట. సో ఆల్ రైట్ 10 minutes అయితే కంప్లీట్ అయిపోయింది. బ్యాటరీ వచ్చేసి 13% అయితే ఛార్జ్ అయింది అనమాట. అండ్ బ్యాటరీ పర్సంటేజ్ లాక్ స్క్రీన్ లో కరెక్ట్ గా అయితే చూపించట్లేదు, మీరు ఇక్కడ అబ్జర్వ్ అయితే చేయొచ్చు బ్యాటరీ ఐకాన్ టాప్ రైట్ సైడ్ కార్నర్ లో అదే మనకి యాక్యురేట్ గా అయితే చూపిస్తుంది అనమాట. ఈ మొబైల్లో ఉన్న బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 2716 mAh అనమాట. ఎస్ మీరు వింది నిజమే, అప్పట్లో ఇంత తక్కువతోనే వచ్చేది ఐఫోన్ మొబైల్స్ అనేది. ఇంకా మాక్సిమం సపోర్ట్ వచ్చేసి ఛార్జింగ్ పరంగా చెప్తున్నాను 15 watts అనమాట, అది వైర్ ద్వారా. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే ఉంది, అదైతే నేను టెస్ట్ చేయదలుచుకోలేదు ఎందుకంటే 90% ఆఫ్ ది కేసెస్ మనం త్రూ వైర్తోనే ఛార్జ్ అయితే చేస్తాం కాబట్టి. ఆల్రైట్ 20 minutes తర్వాత 22% అయితే ఛార్జ్ అయింది అనమాట. దీన్ని ఇలానే కంటిన్యూ చేసి 30 minutes తర్వాత అయితే చెక్ చేద్దాం. యాపిల్ ప్రకారం ఈ మొబైల్ 30 minutes లో 50% ఛార్జ్ అయితే అవుతుందన్నారు. చూద్దాం అసలు అవుతుందా లేదా అని చెప్పని. అండ్ ఆల్సో నేను నోటీస్ చేశాను ఈ మొబైల్ 20 minutes తర్వాత చాలా హీట్ అయితే అయిపోతుంది అనమాట, పట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా అయితే ఉంది. సో నేను అనుకుంటున్నాను ఈ హీటింగ్ వల్ల ఛార్జింగ్ స్పీడ్స్ డిక్లైన్ అయ్యే అవకాశం ఉంది అని. 30 minutes తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేసినట్లే హీటింగ్ వల్ల ఛార్జింగ్ అయితే ఫాస్ట్ గా అయితే అవ్వలేదు అనమాట. ఓన్లీ 30% అయితే ఛార్జ్ అయింది అండ్ స్టిల్ మొబైల్ ఇప్పటికి కూడా వేడిగానే అయితే ఉంది. ఈ మొబైల్లో ఉన్న ఛార్జింగ్ స్పీడ్స్ తక్కువ ఉండడం కారణం వల్ల ఈ మొబైల్ అనేది మనకి 2-hour మార్క్ ని ఈజీగా అయితే క్రాస్ చేస్తుంది అనమాట. మీరు 1% నుంచి 100% వరకు ఛార్జ్ చేయాలనుకున్నట్లయితే. అండ్ ఆల్సో మళ్ళీ చెప్తున్నాను ఇది ఒక 8-year-old మొబైల్ ఫోన్. ఆ డేస్ అంటే ఆ 8 years బ్యాక్ చూసినట్లయితే ఇదే ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. అప్పుడు 15 watts 18 watts ఇవే చాలా ఫాస్ట్ అనమాట. మనం ప్రెసెంట్ వచ్చేసి 100 watts 120 watts ఛార్జింగ్ స్పీడ్స్ ఉన్న మొబైల్ కూడా అయితే చూస్తున్నాం. సో చాలా అంటే చాలా ట్రాన్సిషన్ అయితే జరిగింది ఈ టెక్ ఇండస్ట్రీలో. కానీ చాలా మంది కేర్ అయితే చేయరు బ్యాటరీ ఛార్జింగ్ స్పీడ్ ని, ఎస్పెషల్ గా బ్యాటరీ బ్యాకప్ చాలా బాగున్నట్లయితే. ఆల్రైట్ 40 minutes తర్వాత ఇది 38% అయితే ఛార్జ్ అయిందనమాట. దీన్ని ఇలానే కంటిన్యూ చేసి 10 more minutes తర్వాత మళ్ళీ చెక్ చేద్దాం. ఒకవేళ మీరు ఈ వీడియో మాత్రమే చూస్తున్నారు అంటే నేను ఆల్రెడీ కొన్ని డెడికేటెడ్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను ఈ ఐఫోన్ ఎక్స్ గురించి. అంటే గేమింగ్ టెస్ట్ సపరేట్ గా, కెమెరా టెస్ట్ సపరేట్ గా, బ్యాటరీ డ్రైన్ టెస్ట్ సపరేట్ గా అనమాట. మీకు ఆ వీడియో లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే యాడ్ చేశాను. డెఫినెట్ గా అయితే ఆ వీడియోస్ కూడా అయితే వాచ్ చేయండి, మీకు మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అసలు ఐఫోన్స్ అనేది ఇన్ని ఇయర్స్ తర్వాత ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటి అని. ఆల్రైట్ 50 minutes తర్వాత 46% అయితే ఛార్జ్ అయింది అనమాట. ఇంకా 50% కూడా అయితే ఛార్జ్ అవ్వలేదు, ఆల్మోస్ట్ మనం 50+ minutes అయితే క్రాస్ అయిపోయాం అనమాట. ఇప్పుడు కూడా స్టిల్ వేడిగా అయితే మొబైల్ అనేది చేతిలో పట్టుకోగానే. సో చూద్దాం అసలు ఏమవుతుంది ఏంటని. సో మీన్ వెల్ నేనైతే ఇక్కడ మీకు ఒక టిప్ అయితే ఇస్తున్నాను, ఎస్పెషల్ గా మొబైల్ బ్యాటరీ హెల్త్ అనమాట. ఇది ఓన్లీ యాపిల్ మొబైల్ కనే కాదు, మీరు ఏ మొబైల్ యూస్ చేస్తున్నా అన్నిటికైతే యూస్ఫుల్ అవుతుంది అనమాట.
అదేంటంటే మీరు ఛార్జ్ చేస్తున్న టైంలో మొబైల్ అనేది 90% దాటితే ఛార్జ్ చేయకండి. నన్ను అడిగినట్లయితే నా స్వీట్ స్పాట్ ఎప్పుడు అంతే, ప్రతి ఒక్క మొబైల్ ఫోను ఒక 20% రీచ్ అయిందంటే నేను ఛార్జింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. అండ్ ఒక 85 to 90 ఆ బిట్వీన్‌లో ఉందంటే నేను డిశ్చార్జ్ అయితే చేస్తాను అనమాట. బికాస్ దీనివల్ల ఏంటంటే మనకి బ్యాటరీ హోల్డింగ్ కెపాసిటీ చాలా బాగుంటుందన్నమాట. నేను బ్యాటరీ సైకిల్స్ గురించి మాట్లాడట్లేదు, బ్యాటరీ హోల్డింగ్ కెపాసిటీ గురించి మాట్లాడుతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు టెస్ట్ చేయండి సో దట్ మీ బ్యాటరీ ఏజ్ అయితే అవ్వదన్నమాట. ఆల్రైట్, 60 మినిట్స్ తర్వాత 55% అయితే ఛార్జ్ అయిందనమాట. ఇక్కడ మీరు ఛార్జింగ్ ప్యాటర్న్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే కొన్నిసార్లు ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది, కొన్నిసార్లు స్లోగా ఛార్జ్ అవుతుంది, మళ్ళీ కొన్నిసార్లు ఫాస్ట్ అవుతుంది, మళ్ళీ కొన్నిసార్లు స్లోగా అయితే అవుతుంది అనమాట. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే హీటింగ్ అనమాట. మొబైల్ ఫోన్ అనేది ఎక్కువ హాట్ కండిషన్లో ఉన్నప్పుడు మనకి ప్రొటెక్షన్ పరంగా ఈ ఛార్జింగ్ అనేది స్లోగా అయితే తీసుకుంటుంది. ఒకవేళ మీరు మొబైల్ ఫోన్ని థర్డ్ పార్టీ ఛార్జర్స్, కొంచెం బయట లోకల్గా అమ్మే ఛార్జర్స్తో ఛార్జ్ చేస్తున్నారంటే అవుట్పుట్ అనేది మనకి హీటింగ్ తగ్గట్టు ఇవ్వదు అనమాట. ఫోర్స్ఫుల్గా అయితే ఫ్లష్ చేస్తుంది పవర్ అనేది. దీనివల్ల ఏంటంటే మనకి బ్యాటరీ డ్యామేజ్ అవుతుంది అండ్ అప్పుడప్పుడు ఫోన్స్ కూడా అయితే పేలిపోతూ ఉంటాయి అనమాట. సో అలాంటి టైంలో మీరు ఏం చేయొచ్చు అంటే మొబైల్ ఫోన్ని కొద్దిసేపు యూస్ చేయకుండా పక్కన పెట్టండి. బ్యాక్గ్రౌండ్లో ఏమైనా యాప్స్ రన్ అవుతుంటే అవి కూడా అయితే క్లోజ్ చేసేయండి. తర్వాత కూల్ అయ్యాక ఛార్జింగ్ అయితే మళ్ళీ పెట్టండి. సో ఈ ఛార్జింగ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మొబైల్ హీట్ అనమాట. ఆల్రైట్, 1 hour and 10 minutes తర్వాత 67% అయితే ఛార్జ్ అయింది అనమాట. నేను ఇప్పటి నుంచి మీకు ఎవ్రీ 10 minutesకి ఎంత ఛార్జ్ అయింది దాన్ని మాత్రమే చెప్తాను. ఇక 1 hour 20 minutes తర్వాత 78% అయితే ఛార్జ్ అయింది. నేను ఈవెన్ టెంపరేచర్ కూడా అయితే చెక్ చేశాను, ఆల్మోస్ట్ 40.6 degrees Celsius అయితే టచ్ అవుతుంది. ఇంకా 1 hour 30 minutes తర్వాత 81% అయితే ఛార్జ్ అయింది అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఛార్జింగ్ స్పీడ్ అనేది డిక్లైన్ అయితే అయిపోతుంది. ఈవెన్ నేను ఆఫ్టర్ 1 hour 40 minutes తర్వాత చెక్ చేశాను, స్టిల్ ఇది 81%లోనే ఉందన్నమాట. ఇది ఫస్ట్ టైం నేను టెస్టింగ్ చేసిన మొబైల్ ఫోన్స్లో అంటే ఛార్జింగ్ ఈవెన్ 10 minutes తర్వాత కూడా సేమ్ స్టిల్ అలానే ఉండడం అనేది. ఇంకా 1 hour 50 minutes తర్వాత 85% అయితే ఛార్జ్ అయింది. ఇంక ఇప్పటి నుంచి 100% ఛార్జ్ అవ్వాలంటే చాలా టైం అయితే తీసుకుంటుంది. అది అఫ్ కోర్స్ మీ అందరికీ తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. సో 2 hours తర్వాత 87% అయితే ఛార్జ్ అయింది అనమాట. ఇంకొక రికార్డ్ కూడా అయితే బ్రేక్ చేసింది మొబైల్ అనేది. ఇది ఫస్ట్ మొబైల్ నా ఛార్జింగ్ టెస్ట్ వీడియోలో లైక్ 2 hours మార్క్ దాటినా కూడా 90% ఇంకా టచ్ అవ్వకుండా ఉండేది. బట్ చెప్పాను కదా, ఇది ఒక 8-year-old మొబైల్ ఫోన్, సో మనం దీనికి కొంచెం ఎగ్జామ్షన్ అయితే ఇవ్వచ్చు. సో 2 hours and 10 minutes తర్వాత 90% అయితే ఛార్జ్ అయింది అనమాట. ఇంకా ఫైనల్గా 2 hours and 35 minutes తర్వాత 100% అయితే ఛార్జ్ అయింది. సో ఇది చాలా అంటే చాలా టైం అయితే తీసుకుంది ఛార్జ్ అవ్వడానికి మొబైల్ ఫోన్. అది కూడా మనం ప్రెసెంట్ డేలో ఉన్న మొబైల్ ఫోన్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఇంకొకటి మీరు ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇది త్రూ వైర్ ఛార్జింగ్ టెస్ట్ అనమాట. ఒకవేళ నేను వైర్లెస్ ద్వారా ఛార్జింగ్ టెస్ట్ చేశానంటే ఇది మరి కొంత ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను టైమింగ్ పరంగా అంటే ఎంత టైం అని. సో ఇదనమాట ఈ 8-year-old ఐఫోన్ ఛార్జింగ్ టెస్ట్ ఈ సంవత్సరంలో. ఐఫోన్ ఎక్స్ వచ్చేసి 2017 అయితే రిలీజ్ చేశారనమాట. ఇదే అనమాట ఫస్ట్ ఐఫోన్ మనకి నాచ్ డిజైన్తో వచ్చింది, అది కూడా టచ్ ఐడి లేకుండా. ఆ టైంలో చాలా మంది అయితే ఈ మొబైల్ని పర్చేస్ చేశారు. క్లోజ్ టు 90 and 1 lakh ఆ మధ్యలో అయితే రిలీజ్ చేశారనమాట. అప్పటికి కూడా స్టిల్ చాలా మంది అయితే కొన్నారనమాట. సో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ ఐఫోన్ ఎక్స్ అనేది నా యూజర్ రివ్యూ అనమాట. ఈ సంవత్సరంలో యూజ్ చేసిన తర్వాత నేనైతే గత కొన్ని రోజులుగా అయితే యూజ్ చేస్తున్నాను ఈ మొబైల్ని. అండ్ ఒకవేళ మీరు ఛానల్ని ఫాలో అవుతున్నారంటే మీరు ఆల్రెడీ కొన్ని రిలేటెడ్ వీడియోస్ చూసే ఉంటారనమాట. కెమెరా టెస్ట్, ఛార్జింగ్ టెస్ట్, గేమింగ్ చాలా అయితే ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. ఒకవేళ మీకు డెడికేటెడ్గా దాని గురించి తెలుసుకోవాలి అంటే సో మొహమాటం లేకుండా ఆ వీడియోని అయితే క్లిక్ చేసి చూడండి. నేనైతే పర్సనల్గా ఓల్డ్ మొబైల్ ఫోన్స్ని ప్రజెంట్ ఉన్న కండిషన్స్లో యూజ్ చేయడానికి చాలా బాగా అయితే ఇష్టపడతాను అనమాట. నాకైతే చాలా ఫన్గా అయితే ఉంటుంది అవి యూజ్ చేయడానికి. అంటే ఒకప్పుడు రిలీజ్ చేసినప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది ప్రజెంట్ డే స్టాండర్డ్స్ అని చెప్పని. సో ఈ ఐఫోన్ ఎక్స్ గురించి ఈ వీడియోలో మీకు డీటెయిల్గా అయితే బ్రేక్ డౌన్ అయితే చేస్తాను. అండ్ మీకు ఒక మంచి వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ రావడానికి కూడా కింద టైమ్ స్టాంప్స్ అయితే ప్రొవైడ్ చేశాను అనమాట. సో మీరు ఎక్కడైనా సరే షిఫ్ట్ అయితే అవ్వచ్చు. ఈ ఐఫోన్ ఎక్స్లో మనకి యాపిల్ A11 చిప్సెట్ అయితే ఉందన్నమాట. ఇది ఒక 10 nanometerతో బిల్డ్ అయిన చిప్సెట్. ఎవ్రీడే టాస్క్ లైక్ నార్మల్ యూసేజ్కి కానీ కాల్స్కి కానీ ఏదైనా సరే కరెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. ఎటువంటి ల్యాగ్స్ ఏం ఫ్రేమ్ డ్రాప్స్ ఏం లేకుండా అనమాట. ఆల్మోస్ట్ 90% వరకు అయితే బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఈ 10% ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అంటే ఒకవేళ మీరు హెవీ ఇంటెన్సివ్ గేమ్స్ ఆడుతున్నారు అంటే నేను ఈవెన్ గేమింగ్ రివ్యూలో కూడా మీతో షేర్ చేసుకున్నాను. సో గేమ్స్ ఆడుతున్న టైంలో ప్రాబ్లం అవుతుందన్నమాట ఈ మొబైల్లో. అంటే అక్కడక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ అవ్వడం, అక్కడక్కడ ల్యాగ్ అవ్వడం అండ్ హీటింగ్ ఇష్యూస్ రావడం ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఈ మొబైల్ ఫోన్లో. ఒకవేళ మీరు బేసిక్ దానికే వాడుతున్నారు అంటే లైక్ ఫోన్ కాల్స్, వాట్సాప్కి, ఇంకా టెక్స్టింగ్కి, ఇంకా ఆన్లైన్ పేమెంట్స్ చేస్తుంటారు అంటే మీకేం పెద్ద ప్రాబ్లం అయితే లేదనమాట.
అది కాకుండా వేరేది ఏది యూస్ చేస్తున్నా సరే మీరు హీటింగ్ ఇష్యూస్ అయితే నోటీస్ చేస్తారు ఈ మొబైల్ ఫోన్లో. ఈ ఐఫోన్ ఎక్స్ 5.8 ఇంచ్ సూపర్ రెటీనా OLED డిస్ప్లే అయితే వస్తుందన్నమాట. ఈ డిస్ప్లే అనేది HDR10కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా పీక్ బ్రైట్నెస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇది 625 నిట్స్ వరకు అయితే వెళ్తుంది అనమాట. ఒకవేళ మీరు డైరెక్ట్ సన్లైట్లో యూస్ చేస్తున్నారు అంటే ఈ మొబైల్ మరీ అంత బ్రైట్గా అయితే ఉండదు ప్రజెంట్ ఉన్న మొబైల్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఒకవేళ ఇండోర్ కండిషన్స్లో యూస్ చేస్తున్నారంటే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. ఈవెన్ ఈ మొబైల్లో బెజల్స్ చూసినా కూడా చాలా థిక్గా అయితే ఉన్నాయన్నమాట. దీని స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసి 82.9%. ప్రజెంట్ ఉన్న మొబైల్స్ ఆల్మోస్ట్ 90% క్రాస్ అయితే వెళ్ళిపోతున్నాయి అనమాట. ఈ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంది అంటే దాని అర్థం మనకి స్క్రీన్ ఏరియా ఎక్కువ ఉన్నట్టు అండ్ చుట్టూ ఉన్న బ్లాక్ బెజల్స్ అనేది తక్కువ ఉన్నట్టు అనమాట. ఈ డిస్ప్లే అనేది మనకి ఓన్లీ 60 హెర్ట్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈవెన్ రీసెంట్గా రిలీజ్ అయిన iPhone 16 మోడల్స్లో iPhone 16 కూడా మనకి 60 హెర్ట్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది అనమాట. నాకైతే తెలియదు ఎప్పుడు ఐఫోన్ అన్ని మోడల్స్కి 60 హెర్ట్స్ దాటి రిఫ్రెష్ రేట్ తీసుకొస్తుందో అని. అంతేకాకుండా ఈ డిస్ప్లే మనకి 3D టచ్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఓవరాల్గా మాట్లాడుకున్నట్లయితే టచ్ రెస్పాన్స్ రేట్ బాగుంది, వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది, వ్యూయింగ్ యాంగిల్స్ కూడా చాలా బాగుంది అనమాట. ఎక్కడ మనకి లో క్వాలిటీ డిస్ప్లే అన్న ఫీల్ అయితే రాదనమాట. కానీ నాకున్న ఇరిటేషన్ వల్ల మెయిన్ థింగ్ వచ్చేసి ఈ నాచ్, తర్వాత ఈ బెజల్స్ అనమాట ప్రజెంట్ స్టాండర్డ్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే. అదే కాకుండా డైరెక్ట్ సన్లైట్లో యూస్ చేయాలంటే కొంచెం స్ట్రగుల్ అయితే అవ్వాలన్నమాట. ఇవన్నీ కాకుండా ఇండోర్లోనే ఉంటాం, ఇండోర్లోనే యూస్ చేస్తాం అండ్ యూట్యూబ్లో వీడియోస్ చూస్తాం, మూవీస్ చూస్తాం అంటే మీరు యూస్ చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఈ ఐఫోన్ ఎక్స్లో బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాస్ అయితే ఉంటాయన్నమాట. ఫ్రంట్ సైడ్ సింగిల్ కెమెరా అయితే ఉంటుంది. నేనైతే కెమెరా అయితే టెస్ట్ చేశాను అండ్ డెడికేటెడ్గా ఒక వీడియో కూడా అయితే పోస్ట్ చేశాను. డే టైం కండిషన్లో అది కూడా అవుట్డోర్ సిచ్యువేషన్స్లో ఫొటోస్ వీడియోస్ చాలా బాగా అయితే వస్తున్నాయి, ఎటువంటి డౌట్ అయితే లేదనమాట. కానీ ఒకవేళ మీరు నైట్ టైం కండిషన్స్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ క్లిక్ చేస్తున్నారంటే అక్కడ దీని యొక్క ఏజింగ్ అనేది కనిపిస్తుంది మనకి. సో మీరు క్లియర్గా అయితే నోటీస్ చేయొచ్చు డిఫరెన్స్ అనేది డే టైంకి నైట్ టైంకి. అండ్ నైట్ టైం కూడా చాలా మరి ఏమంటారు అవుట్ ఆఫ్ 10లో నేను ఒక 4 ఇస్తాను అంతే అనమాట పాయింట్స్ అనేది, అది కూడా ఫొటోస్కి. ఇంకా వీడియోస్ పరంగా అంటే లైటింగ్ కండిషన్స్ లేదు, పెద్దగా అయితే పర్ఫామ్ చేయదు ఈ కెమెరాస్ అనేది. అండ్ ఈవెన్ నేను కెమెరా టెస్ట్ చేస్తున్న టైంలో నోటీస్ చేశాను ఈ మొబైల్ ఉన్న ఫ్లాష్ లైట్ ఇంటెన్సిటీ ఎస్పెషల్గా ఈ కెమెరాస్ అనేది నైట్ టైం కండిషన్స్లో మరీ అంత బ్రైట్గా అయితే క్యాప్చర్ చేసుకోవట్లేదు అనమాట చుట్టూ ఉన్న సరౌండింగ్స్ని. నేను ఇది ఆల్రెడీ కెమెరా రివ్యూ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకున్నాను, ఆ వీడియో చెక్ చేయండి, మీకు డీటెయిల్గా అయితే తెలుస్తుంది. సో ఓవరాల్గా మాట్లాడుకున్నట్లయితే డే టైం కండిషన్స్కి, వీడియోస్కి, ఫొటోస్కి గుడ్. నైట్ టైం లేకుంటే లో లైట్ కండిషన్స్లో లేకుంటే ఇండోర్లో కూడా లైటింగ్ లేని సిచ్యువేషన్స్లో డిమ్ లైటింగ్లో వీడియోస్ ఫొటోస్ తీస్తున్నారు అంటే బ్యాడ్ అనమాట. ఇంకా వీడియో రికార్డింగ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మీరు మాక్సిమం 4K 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు బ్యాక్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో ఓన్లీ 1080p 30 FPS మాత్రమే అనమాట, 60 FPS ఆప్షన్ కూడా అయితే లేదు. నాకైతే పర్సనల్గా 1x అండ్ 2x మోడ్లో ఫొటోస్ చాలా బాగా అయితే ఉన్నాయన్నమాట. అండ్ వీడియోస్ అవుట్డోర్ కండిషన్స్లో బోత్ కెమెరాస్ నుంచి చాలా బాగున్నాయి, నాకు ఎటువంటి ఇష్యూస్ అయితే లేదు. కానీ నైట్ టైం లేకుంటే లో లైట్ కండిషన్లోనే చాలా ప్రాబ్లం అయితే ఉంటుంది ఈ మొబైల్ ఫోన్లో. అండ్ ఆల్సో ఇంకోటి ప్రాసెస్ సెక్షన్లో యాడ్ చేయడం మర్చిపోయాను అనమాట. ఈవెన్ నేను కెమెరాలో ఫొటోస్ క్లిక్ చేస్తున్నా, వీడియోస్ రికార్డ్ చేస్తున్నా సరే మొబైల్ అయితే హీట్ అవుతుంది అనమాట. ఇంకపోతే దీంట్లో మనకి చుట్టూ స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్ అయితే వస్తుంది. దీనివల్ల ఏంటంటే ఇంకా హీట్ త్వరగా అయితే తీసుకుంటుంది బట్ లేట్గా అయితే రిలీజ్ చేస్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే హోల్డ్ చేసి మొబైల్ బయట ఎక్కడైనా వీడియోస్ రికార్డ్ చేయాలన్నా అక్కడ ప్రాబ్లమాటిక్ అయితే ఉందన్నమాట. సో బ్యాక్ కేస్ అయితే మీకు చాలా బాగుంటుంది, కానీ బ్యాక్ కేస్ యూజ్ చేస్తే ఈ హీట్ అనేది భిన్న బయటకి అయితే డిసిపేట్ అయితే అవ్వదు అనమాట. అక్కడ మీకు మరింత హీట్ అయితే నోటీస్ చేస్తారు. ఈ ఐఫోన్ ఎక్స్లో 2716 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే వస్తుందన్నమాట. ఇకపోతే ఒకవేళ మీరు మీడియం యూజర్ లేకుంటే నార్మల్ యూజర్ అంటే మీరు క్లోజ్ టు 1 డే అయితే పుల్ చేయొచ్చు బ్యాటరీ అనేది. ఇంకపోతే స్క్రీన్ ఆన్ టైం గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు ఎంత యూజ్ చేసినా సరే, మీరు వెరీ బేసిక్ థింగ్స్ యూజ్ చేసినా లేకుంటే ఎక్స్ట్రీమ్కి యూజ్ చేసినా ఇన్ బిట్వీన్ 4 to 5 hours అనమాట స్క్రీన్ ఆన్ టైం అనేది. దానికి మించి అయితే రాదు ఈ మొబైల్లో. ఒకవేళ మీరు ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా ఈ మొబైల్ని యూజ్ చేయాలంటే మినిమం 2 times అయితే ఛార్జ్ చేయాలి ఈ మొబైల్ ఫోన్ని ఇన్ ఏ సింగిల్ డేలో అనమాట. ఒకవేళ మీరు టెక్స్ట్కి లేకుంటే వాట్సాప్ కాల్స్కి, నార్మల్ కాల్స్కి, ఇంకా ఆన్లైన్ పేమెంట్స్ ఇలా చేస్తున్నారంటే మీకు క్లోజ్ టు 1 day అయితే వస్తుంది. నాకు తెలిసి 90% ఆఫ్ ది యూజర్స్ ప్రజెంట్ యూజ్ చేస్తున్నారంటే మొబైల్ని ఆల్మోస్ట్ ఒక 4 to 5 hours ఇన్ ఏ డేలో అయితే యూజ్ చేస్తుంటాం. అంటే కాల్స్ అనే కాకుండా మనం చూసే కాంటెంట్ కానీ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నీ చూసుకున్నా కూడా ఈ మొబైల్ 2 times అయితే ఛార్జ్ చేయాల్సి వస్తుంది పక్కాగా. ఇకపోతే నేను బ్యాటరీ ఐడిల్ డ్రైన్ కూడా అయితే చెక్ చేశాను అనమాట. అంటే మొబైల్ యూజ్ చేయకుండా పక్కన పెట్టేసి ఒక నైట్ మొత్తం ఎంత బ్యాటరీ డ్రైన్ అయిందని చెప్పని. నా యూసేజెస్లో నాకైతే ఈ మొబైల్ ఫోన్ ఇది రీఫర్బిష్డ్ యూనిట్ కాబట్టి చెప్తున్నాను, ఒక 10 to 15% అయితే డ్రాప్ అయిందనమాట. ఒక్కొక్కసారి 10 to 20% లోపల కూడా అయితే అవుతూ ఉంది. ఇదైతే చాలా ఎక్కువ అని చెప్పొచ్చు ప్రజెంట్ ఉన్న స్టాండర్డ్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఈ ఐఫోన్ ఎక్స్ 15 watts వైర్ ఛార్జింగ్కి అలాగే 5 watts వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇకపోతే ఇది లైట్నింగ్ పోర్ట్ అయితే వస్తుంది, ఎటువంటి Type-C స్లాట్ అయితే కాదు.
నా ఛార్జింగ్ టెస్ట్లో ఇదైతే 1% నుంచి 100% వరకు ఛార్జ్ అవ్వడానికి మోర్ దెన్ 2 hours టైం అయితే తీసుకుందనమాట. ఈవెన్ నేను ఆన్లైన్లో కూడా అయితే చెక్ చేశాను ఐఫోన్ ఎక్స్ ఎంత టైం తీసుకుంటుంది ఛార్జ్ అవ్వడానికి 0% నుంచి 100% వరకు అని. వాళ్ళు కూడా అంతే మోర్ దెన్ 2 hours అయితే చెప్పారు. ఇకపోతే కొన్ని వెబ్సైట్స్లో అయితే వాళ్ళు స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేశారు, లైక్ ఇది 50% ఛార్జింగ్ 30 minutesలో అయిపోతుందని చెప్పని. బట్ నా టెస్టింగ్లో అయితే అవ్వలేదన్నమాట, ఇంకా ఎక్కువ టైం అయితే తీసుకుంది. సో ఓవరాల్గా ఛార్జింగ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. అండ్ సో ప్రజెంట్ ఉన్న మొబైల్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే మినిమం 20 watts అనమాట ప్రజెంట్ స్టాండర్డ్స్. 20 కంటే ఇంకా తక్కువ ఉంది అంటే అది అవుట్డేటెడ్ అని చెప్పొచ్చు. అండ్ ఛార్జింగ్ కూడా ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. ప్రజెంట్ ఈ ఐఫోన్ ఎక్స్కి ఎటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్ సపోర్ట్ అయితే లేదనమాట, కంప్లీట్ అయితే అయిపోయింది. దీంట్లో ఉన్న ఫైనల్ వర్షన్ వచ్చేసి iOS 16.7.11. కానీ ఇది చాలా ఇంప్రెసివ్ అని చెప్పొచ్చు. యాపిల్ నుంచి ఒక ఆల్మోస్ట్ 7 to 8 years అనుకుంటాను. సో సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే పుష్ చేశారు ఈ మొబైల్కి. సో దాని పరంగా నేనైతే యాపిల్ని అప్రిషియేట్ చేయకుండా అయితే ఉండలేను అనమాట. ఈవెన్ ఇది లాస్ట్ అప్డేట్స్ అయిపోయినా కూడా ఈ మొబైల్ యూస్ చేయొచ్చు అంటే యూస్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కానీ మీకు అక్కడక్కడ కొన్ని సెక్యూరిటీ ఇష్యూస్ అయితే వస్తాయన్నమాట లాంగ్ రన్లో. సో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఈ మొబైల్లో ఉండేటివి అండ్ లేనివి. దాంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ మొబైల్ సింగిల్ సిమ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది అనమాట, ఎటువంటి ఈ సిమ్ ఆప్షన్ అయితే లేదు. సెకండ్ థింగ్ వచ్చేసి దీంట్లో మనకి స్టీరియో స్పీకర్ సపోర్ట్ అయితే ఉంది. థర్డ్ థింగ్ వచ్చేసి NFC సపోర్ట్ అయితే ఉంది. ఫోర్త్ థింగ్ వచ్చేసి ఫేస్ ఐడి అయితే ఉంది. ఫిఫ్త్ థింగ్ వచ్చేసి దీంట్లో ఎటువంటి 5G సపోర్ట్ అయితే లేదు, ఓన్లీ 4G మాత్రమే సపోర్టెడ్ అనమాట. ఇంకా సిక్స్త్ థింగ్ వచ్చేసి IP67 రేటింగ్ అయితే ఉంది. సెవెంత్ థింగ్ వచ్చేసి దీంట్లో మనకి స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్ అయితే వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ గ్లాస్ డిజైన్ అయితే వస్తుంది అనమాట. ఇక ఫైనల్ వర్డిక్ట్ పరంగా మాట్లాడుకున్నట్లయితే అంటే అసలు ఈ ఐఫోన్ ఎక్స్ ప్రజెంట్ ఈ 2025లో కొనొచ్చా కొనకూడదా, ఎవరికి ఈ ఫోన్ యూస్ఫుల్ అవుతుందని చెప్పని నా యొక్క షార్ట్ ఆన్సర్ ఏంటంటే ఐఫోన్ని కొనొచ్చా కొనకూడదా, ఈవెన్ రీఫర్బిష్డ్ యూనిట్ అయినా సరే అనమాట. దీనికి ఆన్సర్ వచ్చేసి నో గైస్, కొనకండి. ఈవెన్ మీకు ఈ మొబైల్ ఫోన్ అండర్ 10,000 రూపీస్లో వచ్చినా కూడా కొనకండి, ఇట్స్ వేస్ట్ ఆఫ్ మనీ అయితే చెప్తాను నేను. అంటిల్ అన్లెస్ ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ మొబైల్ ఫోన్ ఉంది, లేకుంటే మీ రిలేటివ్స్ నేబర్స్ వాళ్ళ దగ్గర ఉంది అంటే మీరు యూస్ చేయొచ్చు సెకండరీ మొబైల్ ఫోన్గా. ఒకవేళ అదే పనిగా మీరు మనీ పెట్టి ఒక రీఫర్బిష్డ్ మొబైల్ ఫోన్ కొనాలనుకుంటున్నారు అంటే నేనైతే రికమెండ్ చేయను అనమాట. ఏ మొబైల్ అయినా సరే ఎస్పెషల్గా ఐఫోన్స్లో ఒక 7 to 8 years తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే స్టాప్ అయిపోతాయి అనమాట. దాని తర్వాత మనకి స్లోగా డీగ్రేడ్ అయితే అయిపోతూ వస్తుంది మొబైల్ అనేది. ఈవెన్ మీరు ఒకవేళ రీసేల్ చేయాలన్నా లేకుంటే ఏమైనా ఇష్యూస్ వచ్చి రిపేర్ చేసుకోవాలన్నా కూడా యాపిల్ కేర్లో మనకి అఫీషియల్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాం అనమాట, జెన్యూన్ ప్రోడక్ట్స్ అనేది. మీరు ఇద్దరు ఆఫ్లైన్ స్టోర్కి అయినా వెళ్ళాలి, లేకుంటే థర్డ్ పార్టీ అయినా వేయించుకోవాలి. అక్కడ మీకు ప్రాబ్లమ్స్ ఇంకా పెరుగుతూనే ఉంటాయి అనమాట వన్స్ మీరు రిపేర్ అనేది స్టార్ట్ చేశారు అంటే. సో ఇదనమాట ఓవరాల్గా ఈ ఐఫోన్ ఎక్స్ ఈ 2025లో నా యొక్క యూసేజ్ రివ్యూ అనేది. ఒకవేళ మీ దగ్గర ఇంకా సజెషన్స్ ఉన్నాయి, వేరే మొబైల్ ఏమైనా రివ్యూ చేయాలంటే కింద కామెంట్ అయితే చేయండి, నేనైతే మీ ఇన్పుట్స్ అయితే తీసుకుంటాను అనమాట. అండ్ ఆల్సో మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా అయితే మెసేజ్ చేయొచ్చు, నేను అక్కడ కూడా యాక్టివ్గా అయితే ఉంటాను అనమాట. అదేవిధంగా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రివ్యూస్ ఇంకా ఫ్యూచర్లో బోల్డ్ అయితే పోస్ట్ చేస్తుంటాను, అది కూడా తెలుగులో. వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు అనమాట. గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా అయితే ఉంటుంది. సో దట్ నేను ఏదైనా బ్రాండ్ దగ్గరికి వెళ్ళి చెప్పాలన్నా కూడా ఓకే నా దగ్గర ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని చూపించుకోవచ్చు అనమాట. సో దట్ వాళ్ళు మనకి రివ్యూ ప్రొడక్ట్స్ ఈజీగా అయితే సెండ్ చేస్తారు, కొంచెం సపోర్ట్ కూడా అయితే ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఇంకొకటి లాస్ట్ థింగ్, ఒకవేళ మీరు అమెజాన్లో ఏదైనా ప్రోడక్ట్స్ కొంటున్నారంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అఫిలియేట్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను అనమాట. ఆ లింక్ నుంచి మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా సరే జస్ట్ ఒక 10 రూపీస్ 20 రూపీస్ 50 రూపీస్ ప్రోడక్ట్ కొన్నా సరే అంటే కొనే టైంలో జస్ట్ ఏదో ఒక వీడియో ఓపెన్ చేయండి, ఆ వీడియోలో అన్ని చోట్ల లింక్ అయితే యాడ్ చేశాను నేను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు అమెజాన్ నుంచి నార్మల్గా పర్చేస్ చేయడం అంతే అనమాట. దీంట్లో ఎటువంటి గిమ్మిక్స్ అయితే ఏం లేదు, నాకు కొంచెం కమిషన్ అయితే యాడ్ అవుతుంది సో దట్ నేను మరిన్ని ప్రోడక్ట్స్ అయితే రివ్యూ చేయగలను ఫ్యూచర్లో. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్ ఈ హెల్ప్ చేస్తున్నందుకు. యాజ్ యూజువల్ నా పేరు రాజశేఖర్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ రివ్యూస్. అండ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా, బై బై, టేక్ కేర్.